అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్‌కి స్వాగతం. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లో ఇప్పటివరకు వివిధ రకాల ఏమంటారు కొలాబరేషన్స్ లేదా ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ జేయడం అలా చేశాము. కానీ ఈ ఎపిసోడ్‌కి మాత్రం కేవలం నేను ఇంకా శాండీలా మాత్రమే ఉంటాము. అంటే వి జస్ట్ వాంటెడ్ ఏమో మరి ఒక ఎపిసోడ్ జస్ట్ మేమిద్దరం చేద్దామని అనుకున్నాం. సో, అలా అనుకోని ఏ టాపిక్ పైన మాట్లాడాలి, ఏ సినిమా పైన మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు శాండీ సమ్మోహనం గురించి మాట్లాడదామన్నాడు. అయితే వై నాట్ అనుకున్నా నేను. సో, దట్ ఈస్ వై వి ఆర్ హియర్. సో, యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యాక్చువల్లీ నేను 'సమ్మానం' జూసిన ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైమ్ జూసినప్పుడు. అది యాక్చువల్లీ ఏమైంది అంటే, కాలేజ్‌లో ఉన్నాము. ఎక్కడో నైట్ ఔట్ చేస్తుంటే రాత్రి సెకండ్ షో సినిమా ఎళ్ళాం లంగరోజ్‌లో. 'ఈశ్వర్' అనుకుంటా. 'ఈశ్వర్' థియేటర్. ఎళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి రెస్ట్‌లెస్ అయిపోయి జోకులేయడం స్టార్ట్ చేశారు. అండ్ దానివల్ల మొత్తం ఎక్స్‌పీరియన్స్ మొత్తం చాలా స్పాయిల్ అయిపోయింది. సో, పెద్ద ఎంజాయ్ చేయలేదు సినిమాని. తర్వాత మళ్ళీ పాటలు చాలా విన్నాను 'వివేక్ సాగర్' కాబట్టి. పాటలు చాలా విన్న తర్వాత మళ్ళీ సినిమా చూడాలి అని చెప్పి మళ్ళీ ఒక 2, 3 సార్లు 2 సార్లు చూసాననుకుంటా. ఆహ్, దెన్ మళ్ళీ మొన్న చూసాను. వాడి కోసం నిన్న చూసాను. అండ్ పాటని స్లో పాయిజన్ అంటారు. లిరిక్స్‌ని స్లో పాయిజన్ అంటారు కదా! అట్లా ఈ సినిమానే స్లో పాయిజన్ ఏమో. చూసే ప్రతిసారి ఇంకా, ఇంకా మనల్ని ఇంకా సమ్మోహనం వరుస్తూ ఉంటుంది సినిమా. అంతే. నిన్ననే మీనింగ్ కూడా వెతికా సమ్మోహనం అంటే ఏంటి? ఎందుకు పెట్టాడు అని. ఎన్‌చాంట్‌మెంట్. ఏమనిపించింది అంటే ఈ సినిమా ఆడియన్స్‌ని ఏసేదాన్ని టైటిల్ కింద పెట్టాడు యాక్చువల్లీ అని అనిపించింది. అది కరెక్టే. టైటిల్‌కి అండ్ సెంట్రల్ క్యారెక్టర్‌కి గూడా ఒక మీనింగ్ ఉంది యాక్చువల్లీ. అది చెప్తాను. హ్మ్. సో, గో ఆన్. యాహ్! యాహ్! సో, చూసే కొద్దీ ఎక్కువ నచ్చుతుంది. అండ్ యాహ్! పాటలు ఎన్ని సార్లు విన్నా ఇవాళ మళ్ళీ వింటూ ఉన్నాను పాటలు. మళ్ళీ ఏదో కొత్తయి స్ట్రైక్ అయింది ఆ లిరిక్స్‌లో. యాహ్! హ్మ్. నాకైతే అదే చూస్తున్న కొద్దీ సినిమా ఎక్కువ నచ్చుతుంది. స్లో పాయిజన్ సాంగ్స్ అంటారు కదా! అట్లా ఈ సినిమా నాకు స్లో పాయిజన్ ఎక్కుతూ ఉంది చూసే కొద్దీ. యాహ్! రైట్. ఓకే. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నేను ఈ సినిమా ఎందుకో ఫస్ట్ డే చూడలేదు. అంటే ఆహ్, కా కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఐయామ్ ఎ బిగ్ టైమ్ ఐయామ్ ఎ వెరీ, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'ఆదిత్య రావ్ 'అన్నమాట. సో, వెరీ బిగ్ అడ్మైరర్. ఎప్పటి నుంచి అంటే, ప్రాబబ్లీ 'రాక్ స్టార్' నుంచి అనుకుంటా. 'రాక్ స్టార్' తర్వాత. అంటే 'రాక్ స్టార్' ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అంత నేను గమనించలేదు ఆమె యాక్టింగ్ అదని. అంటే చాలా చిన్న రోల్ ఉంటుంది దానికి. బట్ 'రాక్ స్టార్' చూసి తర్వాత అంటే ఇలా 'అదితిరావ్ హైదరి' ఉంది అని రికగ్నైజ్ చేసి, అప్పటి నుంచి ఐ అబ్జర్వ్డ్ అనమాట. తిను ఉంది అని. సో, ఐ బీన్ ఎ బిగ్ ఫ్యాన్. కానీ తర్వాత 'వజీర్' అనే సినిమా చేసింది. ఫర్హాన్ అఖ్తర్ తోటి. ఫర్హాన్ అఖ్తర్ అండ్ అమితాబ్ బచ్చన్. సో, ఆ సినిమాలో కూడా చాలా బావుంటుంది. సో, సిన్స్ దెన్ పాయింట్ ఏంటంటే సిన్స్ దెన్ ఐ హావ్ బీన్ ఎ బిగ్ ఫ్యాన్. సో, తర్వాత 'మణిరత్నం' సినిమాలో యాక్ట్ చేస్తుంది తను. 'మణిరత్నం' రోబ్డ్ ఇన్ హర్ ఫర్ 'చెలియా' సినిమా అనుకుంటే ఇంకా అయిపాయే. 'చెలియా' సినిమా ఫస్ట్ డే నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్ళామనమాట. ఇంకా అంటే మా ఫ్రెండ్ ఇంకోడు ఉంటాడు 'సిద్ధార్థ్' అని. సో, వాడు కూడా నాలానే బిగ్ టైమ్ ఫ్యాన్ అనమాట 'హైదరాబాద్ హైదరికి'. సో, వి వెంట్ 'చెలియా' సినిమాకెళ్ళాం. ఆ 'హంసరో' పాట చూసుకుంటూ అలా మైమరిచిపోయామనమాట. సమ్మనం. సో, అందరి సో, నెక్స్ట్ వచ్చిన మూవీస్ అవన్నీ ఐ బీన్ ఫాలోయింగ్ హర్. సో, ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఎలా చేసిందో అని చూద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో వై ఐ డిడ్ నాట్ సీ ద ఫిల్మ్ ఆన్ ఫస్ట్ డే. బట్ ఈవెంచువల్లీ చూసాను. ఐ లైక్ ద ఫిల్మ్ దెన్. అంటే ఐ వాస్ ఎన్‌చాంటెడ్ బై ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. బట్ యాహ్! శాండీ అన్నట్టు ఇట్ ఈస్ ఎ స్లో పాయిజన్. నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నచ్చింది. ఐ డిడ్ లైక్ ద ఫిల్మ్. అంటే ఆహ్, చాలా క్రేజీ ఉందని ఏం కాదు గానీ, బట్ ఇట్ వాస్ స్టిల్ ఆఫ్ బీట్. అంటే ఆఫ్ బీట్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్‌గా తెలుగులో వచ్చే రామ్ కామ్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఇది. జస్ట్ లైక్ హౌ డిఫరెంట్ 'పెళ్లి చూపులు' ఫీల్స్. 'పెళ్లి చూపులు' సినిమా చూసిన వెంటనే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది. నార్మల్ రెగ్యులర్ రామ్ కామ్ లాగా అయితే ఉండదు. ఇది కూడా అంతే. అండ్ అగైన్ చాలా మందికి ఇలాంటి రామ్ కామ్స్ ఎక్కవు.
జస్ట్ లైక్ హౌ శాండీ సెడ్, అంటే రెస్ట్లెస్ అయిపోయి జోక్స్ వేసే కైండ్ ఉంటారు యూజువలీ. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ గోవర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ ఆర్ లైక్ దట్ ఉంది అని నా ఒపీనియన్. సో దట్ కుడ్ బి ద రీజన్ వై దిస్ ఫిల్మ్ డి నాట్ కలెక్ట్ ఆర్ డూ వెల్ ఆన్, అంటే చేసింది బానే, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దాట్ ప్రిటీ వెల్. బట్ దట్ ఇస్ రైట్. సో నా ఒపీనియన్ బాగానే మంచిగా ఉంది అనిపించింది. సో అండ్ ఈవెన్చువల్లీ ఓవర్ ద ఇయర్స్ నేను మళ్ళీ రిపీట్స్లో చూసాను. బట్ రిపీట్స్లో ఎందుకు చూసాను అంటే, రిపీట్స్ ఇన్ సెన్స్ ఈచ్ టైం వ్యూ చేసినప్పుడు ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ కనపడ్డాయి. లైక్ చాలా చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అవన్నీ ఇలా పెట్టారు అనిపించింది. అంటే ఇంద్రగంటి గారికి హీ హ్యాస్ ద న్యాక్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు దట్ మెటా ఎలిమెంట్స్ ని సినిమాలో పెడుతూ ఉంటారు అనమాట. డైలాగ్స్ లో కూడా పెడతారు. ఆయన ఫస్ట్ ఫిలిం అష్టాచెమ్మలో కూడా మెటా ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఫిలిం కాదు, సారీ, ఫస్ట్ ఫిలిం ఇస్ గ్రహణం ఫస్ట్ ఫిలిం. సెకండ్ ఫిలిం అనుకుంటా. అష్టాచెమ్మలో కూడా చాలా మెటా ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో అలాంటివి చిన్నవి ఇందులో చాలా కదా చిన్నవి పెట్టారు అనమాట సంవహనంలో. అండ్ నాటింగ్ హిల్ అనే హాలీవుడ్ ఫిలిం ని దాని బేసిక్ ఐడియాని తీసుకొని చేశారని చెప్పారు. సో టైటిల్స్ కూడా ఉంటుంది. టైటిల్స్ కూడా ఉంటుంది. సో we'll talk about all those details now అనమాట. సో నాది నా బేసిక్ ఇనిషియల్ థాట్స్. నువ్వు అన్నట్టే ఫస్ట్ 35 మినిట్స్ ఎప్పుడైతే హీరోయిన్ వచ్చి, ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉండి షూటింగ్ జరుగుతూ ఉంటుందో, మెటా ఎలిమెంటే. కానీ బ్యూటీ ఏంటి అంటే ఇద్దరిని ట్రోల్ చేస్తూ ఉంటాడు. రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ పెట్టి బయట ఉన్న జనాలు ఎంత స్టీరియోటిపికల్ గా యాక్టర్స్ ని పోర్ట్రే చేస్తారో అని వాళ్ళని ట్రోల్ చేస్తూ ఉంటారు. అలానే కొంతమంది స్టార్ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు సెట్స్ లో, ఎంత ఎంటైటిల్డ్ గా ఫీల్ అవుతారు, నేనే తోపు, నేనంటే ఇది అని వాళ్ళని ట్రోల్ చేస్తాడు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తో ఒక్కొక్కరు అనమాట. అంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణతో ఆడియన్స్ గురించి గాసిప్ గురించి చూపిస్తే, నరేష్ క్యారెక్టర్ తోటి కొంతమంది ఎంత పిచ్చోళ్ళు ఉంటారు సినిమా అంటే, ఎంత మ్యాడ్ ఉంటారు యాక్టింగ్ అంటే అని దాని గురించి చూపిస్తే, నందు క్యారెక్టర్ గురించి కొంతమంది ఎంత నేను లేకపోతే ఇండస్ట్రీ లేదని ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళంటే, వాళ్ళ గురించి నందు క్యారెక్టర్ అంటే ఆల్మోస్ట్ అంటే ఎక్కడ ఎవరిని వదలలేదు అనమాట. మీడియా వాళ్ళ నుంచి మీడియా, ఆడియన్స్, ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ అంటే ఆ స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడం ఇన్ ద సెన్స్ అదే వెటకారం కూడా కాదు, బేసిక్గా ట్రోల్ చేయడం అనమాట. జుక్స్టా పొజిషన్ అంటారు కదా, హీస్ నాట్ ట్రోలింగ్ ఆల్సో. అందరినీ తీసుకొచ్చి ఒక చోట పెడితే, ఇఫ్ యు ఆర్ జుక్స్టా పోజింగ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ అగైన్స్ ఈచ్ అదర్, దట్ ఈస్ ప్రాబ్లీ వాట్ అంటే హీస్ షోయింగ్ ఎవ్రీవన్. అందరూ ఇలా ఉంటారు, హీ షోయింగ్ ఎవ్రీవన్ ఇన్ ఇట్ అనమాట, ఇంక్లూడింగ్ ఆడియన్స్ ని. కరెక్ట్. అంటే ఎలా అంటే ఫస్ట్ అదితి రావ్ హైదర్ని ఫస్ట్ ఇంట్రొడక్టరీ షాట్ చూడు, ప్రాపర్ స్టార్ లానే చూపిస్తారు. అంటే కొంచెం స్లో మోషన్ లో నడుస్తూ ఉంటుంది, స్పెక్స్ పెట్టుకుని ఉంటుంది, అలా చూపిస్తారు. కానీ తర్వాత అలాంటి షాట్ మళ్ళీ అసలు చూపియాడు సినిమాలో. అదితి రావ్ హైదర్కి ఒక్క షాట్ కూడా ఉండదు అలా. స్లో మోషన్ లో షాట్ ఉంటుంది కానీ ఆ స్టార్ లా చూపియాడు, ఉండదు. కరెక్ట్. సో అంటే అక్కడ బేసిక్ గా హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కదా, అమ్మో హీరోయిన్ వచ్చేస్తుంది అన్నందుకు అలా చూపిస్తాడు. నరేష్ క్యారెక్టర్ కూడా అంతే. స్టార్టింగ్ లో ఆ పిచ్చిని చూపించడానికి 158th టైం చూసినా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, వాళ్ళు ఇది అప్పట్లో అది ఇది అట్లా. అంటే ట్రోలింగ్ కాదు కానీ హౌ అంటే జనాలు ఎంత హిపోక్రటికల్ గా బిహేవ్ చేస్తారో సినిమా అనే ఇండస్ట్రీ మీద. అండ్ గివెన్ ఇప్పుడు జరుగుతుంది కదా చాలా బయట, ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్రిలేటెడే కానీ బట్ అంటే ఇన్ జనరల్ ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగిందో, మీడియా అంటే మేము తోపు, మేము అన్ని రియాలిటీ చూపిస్తామని అంటున్నారు. మీడియా ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్. మీడియా ఒక హాట్ కేక్ ఉంటే మీడియా దాంట్లో మేజర్ పార్ట్ మీడియానే తీసుకుంటుంది, వాళ్ళ గాసిప్ మీద కానీ ఏదైనా కానీ. అది మీడియాని అనొచ్చు,
చూసే జనాల్ని అనొచ్చు. ఇద్దరు ఎదవలే కాదనట్లేదు గానీ, మీడియా ఏదో మోరల్ హై గ్రౌండ్ తీసేసుకొని మేము మీకన్నా బెటర్ పని చేస్తున్నాం అని అనడానికి లేదు. వాళ్ళు ఒకవేళ చెత్త చేస్తుంటే వీళ్ళు ఆ చెత్తని ఇంకా చెత్త అని చూపిస్తున్నారు. అంటే వీళ్ళెంత చెత్త నా కొడుకులు. అంతే కదా! యాహ్! సో, యాహ్! నేనేదో ట్వీట్ మడ్ స్లింజింగ్ అంతే. బురదలో ఉండి ఒక్కొక్కడి పైన బురద జల్లుకోవడం అంతే. ఆ! దాంట్లో అదే మళ్ళీ నేమ్ తోపు మాది గ్రేట్. అదే హరీష్ శంకర్ ఇంకా ఎవరో జర్నలిస్ట్ ఏదో ట్వీట్ థ్రెడ్ చూస్తుండే. యాహ్! అది లైట్‌లీ రా అది. సోది అది. రాండమ్ అసలు అంటే మీడియా వాళ్ళకి కూడా అంత ఎంటర్‌టైన్‌మెంట్ ఎందుకుందో తెలీదు. అసలు అంటే మీడియా అనే వాళ్ళకి మీడియా కూడా అకౌంటబిలిటీ లేదు కదా! వాడు ఏమైనా రాయొచ్చు. అవును. కింద ఒక డిస్క్లైమర్ రాస్తాడు ఎక్కడో కింద. అంతే. ఇవి మా వ్యూలు ఏమనంటే మాత్రమే అని. ప్రెస్ అంటారు. మేము ప్రెస్ ప్రెస్సా? అంటారు. ఎనీవే సో లెట్స్ గో బ్యాక్ టు ద యాహ్! టాపిక్. సో యాహ్! అంటే ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అంటే అందరి స్టీరియోటైప్స్‌ని ఒక రకంగా చూపించడం. యాహ్! బ్యూటిఫుల్ అసలు. ఆ హాఫ్ అన్ అవర్ నేను చాలా ఎంజాయ్ చేశా యాక్చువల్లీ. అంటే సటిల్ ఏమి కొట్టినట్టు చూపియడు. సటిల్‌గా చిన్న చిన్న వాటితో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు. పిచ్చోళ్ళు ఇలా ఉంటారు. వా ఐ మీన్ పిచ్చోళ్ళు ఇన్ ద సెన్స్ యాక్టింగ్ అంటే సినిమాలంటే పిచ్చోళ్ళు ఉన్నవాడికి వాడికి ఇంకేం కనబడదు. నేను తోపు అనుకుంటాడు. నేను యాక్టింగ్ చేయగలను అనుకుంటాడు. రాహుల్ రామకృష్ణ కూడా జాబ్‌లో ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను కూడా ఇదేదో పెట్టేస్తా, పొడి చేస్తా, పీకేస్తా అంటాడు. ఎవ్రీథింగ్ అంటే బయట ఉండేవాడికి లోపల ఉన్నది ప్రతీదీ ఈజీ అనే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేంత వరకు. రైట్. అవును. అవును. యాహ్! And he also blurs the lines between reality and real when it comes to Aditi Roy Hydari. She is a North Indian girl coming into Telugu states and doing a Telugu film. So తెలుగు Right. మాట్లాడదు, తెగులు మాట్లాడుతుంటది. సో కరెక్ట్. అక్కడ కూడా వేసుకుంటాడు స్టార్టింగ్. బట్ యా బికాస్ ఇట్ హ్యాస్ ఎ ప్లాట్ ఉంది దానికి. అంటే ఈవెన్చువల్లీ విజయ్ని తన టీచర్ లా పెట్టుకొని దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ సమీరాతోనే కాకుండా సమీర పక్కన ఉండే ఆ కాస్ట్ ఉంటుంది కదా, అందులో తెలుగు ఆమె కాకుండా ఇంకొక అతను ఉంటాడు. అతను కూడా నార్త్ ఇండియన్. సో అతను కూడా నార్త్ ఇండియన్. తప్పు చెప్తూ ఉంటాడు. అంటే లైక్ సో దాన్ని మళ్ళీ వెన్ దే గో అండ్ సీ ద ఫిలిం లో చూసినప్పుడు ఆ డైలాగ్ ని మార్చడం, వేరే అతను వచ్చి డబ్బింగ్ చెప్పేసి ప్రాపర్ తెలుగు డైలాగ్ ఉండడం. సో అవన్నీ లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ నీకు కనపడతాయి. ఇట్ ఈస్ నాట్ హీ షో డస్ నాట్ షో ఇట్ టు యువర్ ఫేస్, బట్ ఇఫ్ యూ కెన్ పిక్ ఆన్ ఇట్ బాగుంటాయి. నరేష్ అంటాడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు విలన్లకే పక్క రాష్ట్రాలకు పోతున్నాం హీరోలకు పో అని ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అది కూడా బాగుంటది. అవును. ఇప్పుడు ఏ సినిమా చూసినా, ఏ లిస్ట్ ఫిలిం చూసినా, కమర్షియల్ సినిమా చూసినా, ఇట్ ఈస్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ తెలుగు స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి వచ్చి చేసేవాళ్ళే కదా. అంటే తెలుగు వాడు లేరనా మరి ఏమో మరి. బట్ అంటే కోటా శ్రీనివాసరావు షూస్ ఫిల్ చేయడం చాలా కష్టం కదా. ఇంపాసిబుల్ కష్టం కాదు, ఇంపాసిబుల్ ఐ గెస్. ఆయన అలాంటి వాళ్ళ యాక్టర్స్ ని అంటే అగైన్ ఆయనకు ఫిజికాలిటీ లేకపోతుండొచ్చు. యాజ్ అ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్స్ చేయడం అదర్ థింగ్. బట్ అగైన్ ఇఫ్ యూ రిక్వైర్ ఫిజికల్ అంటే ఫిజికల్ గా స్ట్రెంత్ ఉండి ఓ షర్ట్ లిప్ వేసి కొట్టేసుకోవాలనుకుంటే మనది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ కమర్షియల్ సినిమా అండ్ ఆల్. సో ఫస్ట్ అంటే 30 మినిట్స్ ఎక్కడైతే స్టోరీ సెట్ చేస్తాడో ఆ 30 మినిట్స్ లోనే ఇంకేదో చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. కొట్టినట్టు చూపించాడు కానీ ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. నాకైతే చాలా నచ్చింది అది. నిన్న చూసినప్పుడు నేను మరీ అబ్జర్వ్ చేశాను అది. చాలా నచ్చింది. ట్రూ. స్టార్టింగ్ లోనే వాళ్ళు నట్లే కదా, వాళ్ళు మామూలు మనుషులే కదా అని అంటాడు విజయ్. వాళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు అతను వచ్చి చెప్పినప్పుడు ఇదే సర్వేష్ ఇంకా విజయ్ దగ్గర ఆర్గ్యూయింగ్ కదా, అప్పుడు వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా, ఎందుకు అంత వ్యానిటీతో చూస్తారని మా అంటాడు. అండ్ ఆఫ్టర్ దట్ రాహుల్ రామకృష్ణ సీన్ అవుతుంది, వాడు అంత రచ్చ చేస్తాడు. దాని తర్వాత వెన్ షీ అరైవ్స్ అండ్ ఆల్, ఆమె వచ్చిన తర్వాత వీడు కూడా ఒక రకంగా ఫస్ట్ వ్యానిటీతోనే చూస్తాడు. అందుకే ఆ స్లో మోషన్ షాట్స్ అవన్నీ. బట్ లేటర్ ఆమె సీన్ చేసేసిన తర్వాత, ఆమె తెలుగు సరిగా మాట్లాడట్లేదు అది నవ్వేసిన తర్వాత, వాళ్ళు వచ్చి సెల్ఫీ అడిగేంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా, అంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత హీ స్టార్ట్ సీయింగ్ హర్ యాజ్ అ నార్మల్ పర్సన్ ఓన్లీ. సో అప్పటి నుంచి దేర్ ఇస్ నో దట్ వ్యానిటీ థింగ్ అనేది ఉండదు. ఆ స్లో మోషన్ షాట్స్ ఇలా స్పెక్స్ బయటికి తీయడం అలాంటివి ఏమి ఉండవు. అండ్ ఆమె కూడా అతను అన్నట్టే షీఈ్ ఆల్సో నార్మల్ పర్సన్. అంటే లైక్ షీ ఆల్సో యూనో అప్పుడప్పుడు కిచెన్ లోకి వచ్చేసి కనపడింది తినేయడం చేస్తుంది. షీ డస్ దట్. అంటే ఆమె ఏదో
వాళ్ళ మదర్ ఏదో వండుతుంటే ఏదో వచ్చి మురుకులు తినడం ఏదో చేస్తుంది, కాఫీ తాగుతుంటుంది. అండ్ అంటే ఇది నార్మల్, అంటే ఇది యాక్టర్స్ చేయరా అంటే అది పాయింట్ అది కాదు. వ్యానిటీ అడ్డం వచ్చినప్పుడు షూట్ చేస్తున్న లొకేషన్లో, ప్రాబ్లీ షూట్ చేస్తున్న లొకేషన్లో ఏమొచ్చినా ఇట్ హ్యాస్ టు గో టు దేర్ వ్యానిటీ వ్యాన్. దాన్ని వ్యానిటీ వ్యాన్ అని అందుకే అంటారు కదా. Correct. Everything should be served to them. They are on a high pedestal. They should be treated like someone special. రావు రామకృష్ణ ఇది కూడా అంటాడు కదా, వాళ్ళు మామూలు మనుషులు కాదు, స్టార్స్ టికెట్ పెట్టి మనం చూస్తున్నాం అంటే వాళ్ళు ఏదో ఉంది, మనలో అది లేదు, అదేదో అది సృష్టి రహస్యం కంటే పెద్ద రహస్యం ఏదో అంటాడు. అంటే ఒక రకంగా మేబీ ఇట్ ఇస్ ట్రూ. అంటే మేబీ దే ఆర్ బ్లెస్డ్, అంటే దే ఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ దట్ ప్లేస్, ఆర్ దే ఆర్ బోర్న్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. బట్ యా, అగైన్ ఆ నార్మల్ పర్సన్ అనే వైబ్స్ ఇస్తూ ఉంటుంది సమీరా. సో లిరిక్స్ గురించి తర్వాత వెళ్దాం, లిరిక్స్ గురించి విల్ గో డీపర్. బట్ ఇస్తున్న తర్వాత షీ గోస్ టు అ పాయింట్ వేర్, అంటే కొన్ని డేస్ ట్రావెల్ చేసిన తర్వాత మేబీ బికాస్ షీ లైక్స్ విజయ్, ఫ్లర్ట్ కూడా చేస్తుంది కదా షాప్ లో, వెన్ దే గో టు షాప్ అండ్ ఆల్. సో ఇఫ్ యూ అంటే నువ్వు నాతో ఇంకొన్ని రోజులు గడిపితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి అని చెప్తుంది. ఫ్లర్ట్ కూడా చేస్తుంది. షీఈ్ నాట్ లైక్ లేదు అని ఏం కాదు. అంటే అప్పటికి, అంటే ఆ పాయింట్ వచ్చేసరికి విజయ్కి అర్థమవుతుంది వీళ్ళు కూడా, అంటే వాడు సినిమా వాళ్ళంటే ఎరినా కొడుకులు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేదు, మనలాంటి మనుషులే ఆ ఫేజ్ మొత్తం చూపిస్తూ ఉంటాడు, బయటకు వచ్చేస్తాడు. హీ ఆల్సో కమ్స్ అవుట్. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం కి ఊహలు ఊరే కాలంతా సాంగ్ అయిపోతుంది కదా, మనసేది సాంగ్ వస్తుంది. సో వీల్ గో బ్యాక్ టు ద సాంగ్స్ అగైన్. బట్ యా, నేను ఎందుకు చెప్పానంటే ఆ నార్మల్ పర్సన్ అనే వైపు తను ఇస్తూ ఉంటుంది. రైట్ ఫ్రమ్ సెల్ఫీ తీసుకున్న తర్వాత నుంచి, కెన్ యూ టీచ్ మీ తెలుగు అని అడిగినప్పటి నుంచి, తెలుగు నేర్పిస్తారా అని చెప్పినప్పటి నుంచి, దట్ ఈస్ దేర్, అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు షాప్ కి వెళ్తుంది ఆ సీన్ ఉంది కదా, సో దట్ రిమైండ్స్ మీ, ఒక ఇంటర్వ్యూలో దినేష్ కార్తిక్ అడుగుతాడు అనమాట విరాట్ కోహ్లీని, వాట్ డూ యూ లైక్, అంటే అసలు నీకు ఇంగ్లాండ్ లో ఉండడం అంటే ఏం నచ్చుతుంది, వాట్ డూ యూ లైక్ అబౌట్ అంటే. సో విరాట్ కోహ్లీ ఏమంటాడు అంటే, జస్ట్ టు టేక్ అ వాక్ ఆన్ ద రోడ్ విత్ మై వైఫ్ అండ్ మై కిడ్. అంటే నేను ఎంత పెద్ద స్టార్ అయినా ఆ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళే లగ్జరీ నాకు ఇండియాలో లేదు, ఆ లగ్జరీ నాకు ఇంగ్లాండ్ లో దొరుకుతుంది అని. సో అదే, అంటే సమీరాకు కూడా అదే ఫీల్ అవుతుంది, అందుకే ఆమె అంత ఎక్సైటెడ్ ఉంటుంది కదా షాప్కి వెళ్ళాలి అంటే అంత ఎక్సైట్ అవుతుంది. అండ్ ఆల్సో తప్పించుకోవడానికి అని చూపిస్తారు, బట్ ఆమె ఎక్సైట్ అవుతుంది కాబట్టి ఆమె వెళ్తుంది అక్కడికి వెళ్ళి, మళ్ళీ ఆమె ఫోటో చూడంగానే షీ లెట్ హర్ గార్డ్ డౌన్, ఆయన ఎవరో గుర్తుపడితే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, పెద్ద ఫస్ అవుతుంది అని. అవునవును, అంటే చెప్పగా నేను నీకు స్క్రీన్ షాట్ పంపించా, శ్రీవిద్య అని అనుకుంటా తను, నాకు గుర్తుపట్టేది ఆమెనే. అంటే ఆమె విద్య సారీ విద్యా శివలింక్ కదా, విద్య తనే, షీ వాస్ దేర్. అంటే స్టార్ లైఫ్ లో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అని చూపించడం. ట్రూ. అవును, అంతెందుకు, ఐ విల్ గివ్ యూ అ బెటర్ ఎగ్జాంపుల్. ఈశ్వర్ సినిమాలో అమీర్పేట అనే సాంగ్ ఉంటుంది, రాసింది శాస్త్రి గారు. అందులో లైన్ ఉంటుంది, చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా, మొదటి ఆట క్యూలో నిలబడి అని ఉంటుంది. ఆ సాంగ్ ఎట్లా కొడుతుందో తెలుసు అసలు, అంటే ఇట్ హిట్స్ ద రైట్ కార్డ్స్ అనమాట. అంటే వ్యానిటీకి, ఒక నార్మల్ పర్సన్ కి, నార్మల్ సడక్ చాప్ అంటారు కదా హిందీలో, సో ఆ పర్సన్ కి ఎంత తేడా ఉంటుంది అని చూపిస్తారు అనమాట. ఆ పాటల్లో లిరిక్స్ చాలా బాగుంటాయి. సో అందులో నువ్వు చెప్పిన పాయింటే, విచ్ అగైన్ విరాట్ కోహ్లీ అగ్రీస్ ఆల్సో. సో దే కాంట్, అంటే వచ్చి క్యూలో నించొని టికెట్లు తీసుకొని సినిమా వెళ్ళలేరు, 10 రూపీస్ దగ్గర కూర్చొని పేపర్లు ఎగరేసుకుంటే సినిమా చూడలేదు. అంటే మేబీ ఆయన చూడాల్సిన అవసరం లేదు, చిరంజీవి చూడాల్సిన అవసరం లేదు, బట్ నేను అంటున్నా దే కాంట్ డూ దట్. అండ్ దెన్ ప్రాబబ్లీ, అంటే ఇదంతా అయిన తర్వాత ప్రాబ్లీ ద బెస్ట్ సీన్ ఎవర్ షాట్ ఆన్ టెర్రస్ ఇన్ తెలుగు సినిమా ఏమో. 100% అగ్రీ. అది ఎక్సలెంట్ ఉంటుంది అసలు. అంటే దే సే దట్ కదా, సమ్ టైమ్స్ మ్యాజిక్ గెట్స్ క్రియేటెడ్ అని, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్. సో మ్యాజిక్ ఎందుకు క్రియేట్ అయింది అని నేను ఆలోచిస్తే,
వి స్పోక్ అబౌట్ దిస్ ఇన్ ద లాస్ట్ పాడ్కాస్ట్. ఎస్విఎస్సి గురించి మాట్లాడినప్పుడు ఆక్వర్డ్ సైలెన్సెస్, ఆక్వర్డ్ పాజెస్ వల్ల ఎస్విఎస్సి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అని అనుకున్నాం కదా. ఆక్వర్డ్ ఇక్కడ కూడా ఆక్వర్డ్ సైలెన్సెస్, ఆక్వర్డ్ పాజెస్, ఆక్వర్డ్ లుక్స్ వల్లనే ఆ సీన్, ఆ 2.5 minutes సీన్ అంత బ్లాసమ్ అయింది అనిపిస్తుంది. అంటే ఇన్ జనరల్ కూడా ఎవరైనా ఇద్దరు అంత క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉంటే నా నువ్వు ప్రేమించకపోతే నేను కోసేసుకుంటా అలాంటి అలాంటి డైలాగ్స్ కావు కదా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను పడిపోయా. జనరలీ ఇలాంటి ట్రోప్సే ఉంటాయి తెలుగు సినిమా. గోయింగ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ఇయని ఆత ఆత కానాప కనాట అంటే అంటే తరుణ్ మాస్కర్ ఇస్ అగైన్ డిఫరెంట్ కానీ బట్ యా. సో అంటే లిటరలీ దే హ్యాడ్ ఎ మూమెంట్ అక్కడ అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తాడు. అంటే ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ ఎక్కడ అవుతుంది, ఎండ్ ఎక్కడ అవుతుంది, దెన్ వాళ్ళు మళ్ళీ వాడు కిస్ చేయడానికి వస్తూ ఉంటాడు, బట్ ఆమె ఆపేస్తుంది, ఆమెకి ఏదో లేదు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అనుకుని ఏమో ఆమె ఆపేస్తుంది తన ఆబ్లిగేషన్ వల్ల. అవును. అంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిస్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఆపేస్తుంది, బట్ హీ నెవర్ టాక్స్ అబౌట్ ఇట్. అండ్ అగైన్ నెక్స్ట్ డేనే షూట్ అయిపోతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ యా, మేబీ హీ స్టిల్ ఇన్ దాట్ మూడ్. అంటే ఆ ఎంచాంట్మెంట్ లోనే ఉండడం వల్ల, ఆ సమ్మోహనపరచడం వల్ల హీఈస్ ఇన్ దట్ ఫీలింగ్ అండ్ ఆల్. సో అందుకే అదే ఆలోచిస్తూ ఓ చిలిదర పాట వచ్చిన తర్వాత హీ ఈవెన్చువలీ గోస్ టు ఫైండ్ హర్ కదా. తను ఎక్కడ షూట్ చేస్తుందో కనుక్కొని. బ్యూటిఫుల్ అంటే ఆ సీన్ లో బ్యూటీ ఏంటి అంటే వాడు లాస్ట్ లోనే లైక్ హీ మేక్స్ అ మూవ్ ఆన్ హర్. ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి try giving hints. Yes, sound hints now. But yeah, when the moment arrives, she gets reminded of all her past or something else. She stops him. Yeah. So starting లో అదేంటి, నేను ప్రేమిస్తే పక్క వాళ్ళు కూడా నన్ను అంతే ప్రేమించాలి వితౌట్ ఎనీ క్వశ్చన్స్ అని అంటే ప్రేమించేస్తాను అంటుంది. దెన్ there is a pause for 5 seconds and then just kidding go on అంటాడు వాడు. She's an actor కదా. Yeah. అంటే మేబీ అతను కూడా విజయ్ కూడా హింట్స్ తీసుకున్నాడేమో. వాట్ ఎవర్ హింట్స్ హి హస్ బీన్ గివింగ్, మేబీ 20 days షూట్ ఎంత ఉంటారు కదా, ఆ షూట్ లో ఆ హింట్స్ తీసుకున్నాడేమో. బట్ పైకి వచ్చేసి టెర్రస్ పైన మాట్లాడుతున్నప్పుడు ఆల్ దోస్ కాన్వర్సేషన్స్ లెడ్ టు దట్ పాయింట్. అండ్ బట్ యా, షీ సేస్ నో అండ్ ఆల్, అంటే షీ గోస్ అవే. బట్ చాలా బాగుంటుంది సీన్ కూడా చాలా బాగుంటుంది. బండి మీద కూడా చూపించడం అదితి రావ్ హైదరీకే ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టు చూపిస్తారు. బండి ఆ మనసైనదో సాంగ్ లో కూడా ఇద్దరికి ఉన్నాయన్నట్టు చూపాడు యాక్చువల్లీ. బట్ ఆ సాంగ్ లిరిక్స్ వింటే ఇద్దరికి ఫీలింగ్స్ బ్లాసమ్ అవుతున్నాయి అని చూపిస్తారు కానీ అంటే షార్ట్ తీయడం అలా చూపిస్తాడు అనిపించింది నాకు. అంటే అదితి రావ్ హైదరీ ఏమో మరి, అంటే అది మొత్తం మా పాట మొత్తం స్లో మోషన్ లో పెట్టేసి తీసారు. అంటే మేబీ షూట్ చేయడానికి ఇన్నఫ్ డేస్ లేకపోతే ఎందుకు కానీ ఏదో ఇరికిచ్చి షూట్ చేసినట్టు ఉంటుంది షార్ట్ అని మొత్తం స్లో మోషన్. నాకు అది డ్రీమ్ ల్యాండ్ అనిపిస్తుంది నాకు బేసిక్ గా. డ్రీమ్ సీక్వెన్స్ లానా? ప్రాబ్లీ మనసు అనేది ఏదో వరించింది ఇలా అంటారు కదా. సో అది ఆమె పర్స్పెక్టివ్ లో ఉండొచ్చు, లేదా విజయ్ పర్స్పెక్టివ్ లో కూడా ఉండొచ్చు. నేను మొత్తం మనసు అనేది లిరిక్స్ మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేయాలి కానీ యా, మేబీ ఉండొచ్చు. గోయింగ్ బ్యాక్ టు ఆ సీన్, టెర్రస్ సీన్, యాక్చువల్లీ ఒక మెటా పాయింట్ ఏంటి అంటే ఊహలు ఊరేగి కాలంత పాటలో పరవశమా అనే ఇలా అనే ఒక లైన్ వస్తుంది, చరణం, ఫస్ట్ చరణం అనుకుంటా. ఆ చరణం ప్లే అవుతున్నప్పుడు అదితి రావ్ హైదరీ ఏదో సమ్ ఇలా మూడ్ ఆఫ్ అయి కూర్చొని ఉంటది. ఇతను ఒక స్కెచ్ చేస్తాడు, స్కెచ్ చేసి అసిస్టెంట్ కి ఇవ్వమని చెప్తాడు కదా. షీ టేక్స్ దట్ స్కెచ్ అండ్ సీస్ వాట్ హీ డ్రూ. ఆ ఎగ్జాక్ట్ పాయింట్ లో ఆమె పేపర్ ఫ్లిప్ చేస్తున్నప్పుడు వెనక స్క్రిప్ట్ పేపర్ ఉంటది. దేర్ ఇస్ షీట్ ఆఫ్ అ స్క్రిప్ట్. నేను పాజ్ చేసి చూసా, ఆ స్క్రిప్ట్ ఫిలిం స్క్రిప్ట్ యాక్చువల్లీ. అందులో సమీరా, విజయ్ అని ఉంటుంది, డైలాగ్స్ రాసి ఉంటాయి. దట్ ఈస్ ద సీన్. ఈ టెర్రస్ సీన్ షీట్ అది. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళకి నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ సీ దట్ సీన్,
ఊహలు ఊరేగాలంతా వీడియో సాంగ్ చూడండి యూట్యూబ్లో. అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 minutes 15 seconds ఎక్కడో ఉంటుంది. అక్కడైతే ఇఫ్ యూ పాజ్ ఇట్ అట్ ద రైట్ మూమెంట్ మీకు కనబడుతుంది. ఆ సీన్లో లైక్ విజయ్, సమీరా ఇలా ఉంటాయి, డైలాగ్స్ కూడా రాసుంటాయి అనమాట. ఆ టెర్రస్ సీన్లో ఏమవుతుంది అని, ఏమవబోతుంది అని. ఐ లైక్ ఇట్ అలాట్. ఐ థింక్ ఇట్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ ద కాన్షియస్ చాయిస్. కావాలనే తీసుకున్నారు అది. ఎందుకంటే ప్రాపర్ షాట్ ఉంటుంది, లైక్ పేపర్లో తీసినప్పుడు కనపడుతుంది. ఒక హాఫ్ సెకండ్ ఆర్ 1 second వెళ్ళిపోయినా కూడా ఇట్ ఈస్ దేర్. మంచిగా అనిపించింది అబ్జర్వ్ చేసినప్పుడు. అండ్ దెన్ ఓ చలితారా ప్రాబ్లీ అంటే నన్ను అడిగితే ప్రాబ్లీ ద కరెక్ట్ యాప్ట్ టైటిల్ ఆఫ్ సినిమా అంటే మెటా ఎలిమెంట్ లేకపోతే సినిమా పేరు ఓ చలితారా అవ్వాలి. కానీ సినిమా జనాలను సమ్మోహనపరుస్తుందని అనుకున్నాడు కాబట్టి మోహన్ కృష్ణ ఎందుకంటే సమ్మోహనం అని పెట్టాడు. దట్ ఈస్ ట్రూ, దట్ కుడ్ ఆల్సో బి ట్రూ. కానీ నేనేమంటా అంటే సమ్మోహనం ఎందుకు పెట్టాడంటే సమీరా అనే క్యారెక్టర్ విజయ్ ని పరచడం వల్ల ఈ స్టోరీ అంతా అవుతుంది. సో అందుకే సమ్మోహనం అని పెట్టారేమో అని నా ఒపీనియన్. బట్ యా, నువ్వు అనుకున్నది వర్క్ అవుతుంది ఎందుకంటే బేసిక్గా నా బ్రెయిన్ లో 2 టైటిల్స్ అనిపించాయి యాప్ట్ గా మోర్ దెన్ సమ్మోహనం. ఏంటి, ఒకటేమో లాస్ట్ కి బేసిక్ గా స్టోరీ మొత్తం తారలు దిగి వచ్చిన వేళ, లేదా ఓ చలితారా. బేసిక్ గా తారలు దిగి వచ్చిన వేళ అయినా ఓ చలితారా అయినా ఇట్ ఈస్ రిఫరింగ్ టు అదితిరావు హైదరి. అవును, నువ్వు అన్నట్టు ఎలా సమ్మోహన పరుస్తుందో అతన్ని. కానీ నన్ను అడిగితే సమ్మోహనం ఇస్ ఆల్సో మెటా అంట నేను. సమ్మోహనం ఇస్ నాట్ అదితిరావు హైదరి అండ్ సుధీర్ వర్మ. ఇట్ ఈస్ సమ్మోహనం సినిమా మనల్ని సమ్మోహన పరుస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో మెటా అని నా ఫీలింగ్. అవును, అది కూడా ఉండొచ్చు, మెటా పాయింట్, మెటా ఎలిమెంట్ కూడా ఉండొచ్చు. అవును, అసలు ప్రాబబ్లీ అంటే ఓ చలితారా లిరిక్స్ ఓ చలితారా కంటే ముందు విల్ గో టు దిస్ అదే ఊహలు ఊరేగాలని, దెన్ విల్ కమ్ టు ఓ చలితారా. ఓకే, అంటే ఈ 2 పాటలు లిరిక్స్ చూస్తూ ఉంటే 2 డిఫరెంట్ రైటర్స్, ఒక ఆయన శిష్యుడు, ఇంకొక ఆయన. ఇద్దరు 2 పాటల్లో 2 విధాలుగా సినిమా చెప్పారు, 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో. అవునవునవును, ఊహలు ఊరేగాలంతా ఇంకా కొంచెం చిలిపిగా అండ్ అంటే ఎక్కడైతే మనకి ఆ సిచ్యువేషన్ ఎక్కడైతే వస్తుందో దే ఆర్ గాసిపింగ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ ఫ్లర్టింగ్ విత్ ఈచ్ అదర్, అలాంటి ఒక జోవియల్ ఫీల్ ఉంటుంది లిరిక్స్ లో కూడా. అలాంటి ఫీల్లోనే సినిమా మొత్తం చెప్పారనమాట శాస్త్రి గారు. కానీ కమింగ్ టు ఓ చలితారా, ఓ చలితారా ఒక సాడ్ సాంగ్ అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సాడ్ సాంగ్ యాక్చువల్లీ. అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మూడ్ ఎంటైర్లీ. ఓ చలితారా ఇస్ బేసికల్లీ సేయింగ్ ఐ లవ్ యు. అంతే అంతే, ఆ స్టోరీలో అదే ఉంటది కదా. తారలు దిగి వచ్చిన వేళ స్టోరీ బేసికలీ అదే. ఓ చలితారా ని డిరైవ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. అదే ఇద్దరు లిరిసిస్ట్ ఒకటే స్టోరీని ఒక 2-3 minutes పాటలో మొత్తం సినిమా అని చెప్పారు. మళ్ళీ ఒక ఆయన శిష్యుడు, ఇంకొక ఆయన శాస్త్రి గారి శిష్యుడు రామజోగయ్య శాస్త్రి గారు. అవును, చరణంలో ఫస్ట్ చరణంలో ఉంటుంది ఇప్పుడు, పరవశమా మరి ఇలా పరిచయం అంతా లేదుగా అంటది కదా. పరవశం ఇస్ యాక్చువల్లీ సమ్మోహన పరచడం. పరవశం పరవశం వశం నిన్ను ఇంకొకరి ఆధీనంలో వశమైపోవడం, పరవశం అదనమాట. ఇది ఫీమేల్ వాయిస్ లో ఉంటుంది. పరవశమా మరి ఇలా పరిచయం అంతా లేదుగా అంటది కదా. లైక్ దే ఆర్ స్టిల్ కైండ్ ఆఫ్ స్ట్రేంజర్స్ టు ఈచ్ అదర్. సో ఫ్లర్టింగ్ అవన్నీ చేస్తున్నా కూడా, సో సమ్మోహన అప్పుడే అందాన్ని చూసి సమ్మోహన పడిపోయావా అన్నట్టు అంటది. బట్ అగైన్ అతను అంటాడు కదా, విజయ్ అంటాడు కదా, దేర్ ఇస్ అ సోల్ బిహైండ్ ఆల్ దిస్ బ్యూటీ అంటాడు, దేర్ ఇస్ అన్ ఆరా అంటాడు కదా. సో మేబీ దట్ ఈస్ ద పాయింట్ వేర్ షీ ఫెల్ ఫర్ హిమ్. he's already has feelings for her and all. తొలి దశలో అంతా ఇంతే కలవర పాటు తేలదే, ఈ బిడియం గడియే తెరిపించేది ఎప్పుడో, నా మదిలో మాట తెలిపేందుకు అంట. సినిమా అంటే హాఫ్ సినిమా చెప్పేసాడు అక్క 2 లైన్లతో. అదే కదా.
అంటే తను చెప్పలేకపోతుంది అంటే బికాస్ షీ హాజ్ ఆల్ దోస్ అబ్లిగేషన్స్ అబౌట్ అమిత్ అనే క్యారెక్టర్ ఆల్ దోస్ వల్ల షీఈ్ నాట్ ఏబుల్ టు టెల్ హిమ్ ఆర్ ఎనీథింగ్. ఈ బిడియం గడియ తెరిచేది ఎప్పుడు నా మదిలో మాట తెలిపేందుకు. అవును. ప్రాబ్లీ బ్రేక్ డౌన్ రాయొచ్చేమో 2 పాటలకి సెపరేట్ రాయొచ్చు ఏముంది. ఓ చలితార చరణంలో నచ్చి చేరువైనది ఇట్టే దూరమైనదే, నాతో ఉండి లేనిదేదో నేడే అర్థమైనదే, ఏదో వెలితి ఏదో శూన్యం, నలిగినది హృదయం, కదలదిక సమయం. కదలదిక కదలదు. సమయం. సో యా అంటే అది అంటే సిచ్యువేషనలీ యాప్ట్ మొత్తం సినిమా సారాంశం కూడా ఉంటుంది. అంటే ఎలా రాస్తారో అన్ని లేయర్స్ పెట్టుకుని వీళ్ళు అంటే అర్థం కావాలే కానీ అంటే మనం ఏదో ఇదే ఉందిలే అనుకుంటాం కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ మనం కనుక అర్థం చేసుకుంటే వీ టెన్ టు అప్రిషియేట్ ఇట్ మోర్. అదే ఇప్పుడు మనం షీట్ లో లిరిక్స్ రెడీగా ఉంటే చదివేసి అర్థం చేసుకుంటాం కానీ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ బ్లాంక్ షీట్ కదా. కరెక్ట్. బ్లాంక్ షీట్ లో మొదలవుతుంది. డైరెక్టర్ ఆబ్వియస్లీ స్టోరీ రాసిన అతనే కాబట్టి ఆయన చెప్పిన ఇన్పుట్స్ తోనే కదా రాసేది పాట కానీ ఏదైనా కానీ. సో అగైన్ జీనియసెస్ ఇద్దరు జీనియసెస్ కాబట్టి సో వి జస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ ద లిరిక్స్ అంతే మనం అంతే. టూ మచ్ అసలు. అండ్ ఆల్సో ఏంటి వివేక్ సాగర్ కి జస్ట్ ఒక డైరెక్టర్ కొంచెం నచ్చి కొంచెం పుష్ చేయాలనుకుంటా, మొత్తం సౌండ్ డిఫరెంట్ క్రియేట్ చేసేస్తాడు కంప్లీట్ గా మూవీకి. అవునా అసలు అంటే ఇంతకు ముందు అంటే ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులో ఉన్నట్టు ఉండదు అసలు, మొత్తం కొంచెం డిఫరెంట్ అవునవును ఫీల్ మొత్తం ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అవును పాటల ఫీల్ మొత్తం చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈచ్ ఆల్బమ్ కి ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. చాలా డిస్టింక్టివ్ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు యుద్ధం శరణం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్బమ్ అగైన్. ఇన్స్ట్రుమెంట్స్ అక్కడక్కడ నీకు సేమ్ అనిపించినా కానీ ఏది అంత సేమ్ సిమిలర్ ఫీలింగ్ సిమిలర్ ట్యూన్ అసలు ఏది దగ్గర ఉండదు. అన్ని చాలా డిఫరెంట్ ఫీల్స్ ఉంటాయి. దీంట్లో చాలా సాఫ్ట్ ఉంటాయి మొత్తం పాటలు కూడా, బీజిఎం కూడా అంత సాఫ్ట్. అవును చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. అవును మేబీ అంటే చాలా మందికి సంమోహనం ఆల్బమ్ కూడా అంతే ఎక్కదనుకుంటా. ఐ డోంట్ నో బట్ యా మోస్ట్ ఆఫ్ వివేక్ సార్ వివేక్ సాగర్ పాటలన్నీ చాలా మందికి ఎక్కువ. బట్ థీమ్ లో హీ యూజెస్ గిటార్ కదా. సంమోహనం టైటిల్ పడుతున్నప్పుడు గిటార్ వస్తుంది. చాలా ఏదో వేరే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. నేను చూడడం ఏంటంటే బంజో అనేదో ఇన్స్ట్రుమెంట్ వాడేదంట, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓహో ఓకే అందుకే కొంచెం అంటే సౌండ్ కూడా మ్యాండలిన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, గిటార్ స్పీడ్ లో ఉండదు. ఓకే గిటార్ కదా ఇది. కాదు. ఓకే 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 యా మేబీ అంటే అంత లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం వల్ల అనుకుంటా. ఎస్ మనీష్ శర్మది ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఆయన మెన్షన్ చేశారు వివేక్ సాగర్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో రికార్డ్ చేస్తాడు, నాకు చాలా నచ్చాడు అబ్బాయి, అతను చేసే రికార్డింగ్ విధానం చాలా నచ్చింది అని 2017 2016 ఇంటర్వ్యూ అది అప్పుడు చెప్పాడు. యా రైట్ అవును అప్పటికి హీ వాస్ డూయింగ్ సంమోహనం అంట. సంమోహనం రికార్డింగ్ ఈయన చూసారంట. మనీష్ శర్మ వెళ్ళి చూస్తే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో రికార్డ్ చేస్తున్నాడు, చాలా నచ్చింది అతని విధానం బాగుంది అని అన్నాడు. ఓకే కమింగ్ బ్యాక్, మనానికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. ఎక్సలెంట్ సీన్ అసలు చాలా బాగుంటుంది. అంటే సపోర్టింగ్ కాస్ట్ ని ఎలా వాడుకోవాలి అంటే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలు చూడాలేమో. అంటే వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఆర్క్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ కాస్టింగ్ కూడా యాప్ట్. పవిత్ర లోకేష్ గారు జీవిస్తారు, సూపర్ యాక్టర్ అసలు ఆమె చాలా బాగా చేస్తారు. ప్రాబ్లీ అంటే నాకు గుర్తున్నంత వరకు ప్రస్థానం తర్వాత మళ్ళీ ఈ రోల్లో ప్రస్థానంలో ఒక బిట్ సాంగ్ ఉంటుంది, ఆ బిట్ సాంగ్ లో స్టాండ్ అవుట్ అవుతారు ఆవిడ. అవునవును ఎక్సలెంట్ అసలు. మళ్ళీ ఇక్కడ లేకపోతే ప్రతి సినిమాలో మిర్చిలో బాబు అలా అంత మంచి యాక్టర్స్ ని వాడుకోకుండా ఆవిడ యాక్చువల్లీ కన్నడ ఆవిడ. అవును కన్నడలో ఒక దియా అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా చాలా పెద్ద. నేను సాంసమే చూసా సినిమాని. బేసిక్ గా మా అమ్మ
ఆ సినిమా చూస్తుంటే నేను క్లైమాక్స్ చూసా. సో క్లైమాక్స్ చూస్తే సినిమా చూడక్కర్లే ఇంకా. ఆ సినిమా తెలుసు నాకు అలాంటిది. క్లైమాక్స్ ఏమవుతుందో తెలుసు, చూడాలి. ఈమె ఉందని తెలియదు నాకు యాక్చువల్లీ. వాడి ఎవరైతే హీరో ఉంటారో వాళ్ళ మదర్ బ్యూటిఫుల్. అసలు అంటే అలాంటి క్యారెక్టర్ రోల్స్ ఇప్పుడు వాళ్ళిద్దరికి కాకుండా వాళ్ళ చెల్లికి కూడా మంచి రోలే ఉంటుంది. అవునవును. ఆమె తన పేరు తెలియదు కానీ ఆమె ఇంటర్వ్యూస్ తీసుకుంటారు అనుకుంటా, బట్ ఆర్ యాక్టర్ తెలియదు. ఐ డ్రీమ్ లో షీ వర్క్స్ ఇన్ ఐ డ్రీమ్ అనుకుంటా. ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ చూసా. అవునవును, హర్షిని అనుకుంటా తన పేరు. షీ ఆల్సో మంచి డిడ్ ఎ ప్రిటీ డీసెంట్ జాబ్. అంటే అగైన్ దట్ అష్టాచెమ్మలో స్వాతి రెడ్డి వైబ్ ఉంటుంది కొంచెం. కలర్ స్వాతి రెడ్డి. సో ఓవర్ ద టాప్ వెళ్ళిపోవడం, లేదా అప్పుడు అరిచేయడం, దట్ ఈస్ దేర్. అంటే వైబ్ సిమిలర్ అనట్లే కానీ, బట్ చాలా బాగా చేసింది. దట్ ఈస్ గుడ్. అంటే మేబీ ఇంద్రగంటి గారికి అలాంటి కొంచెం క్యారెక్టర్ ట్రేట్స్ పెట్టాలని ఉండదేమో కానీ, బట్ బాగా చేసింది. తను కూడా బాగా చేసింది. గోయింగ్ బ్యాక్ టు పవిత్ర గారు, విల్ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ సీన్. అంటే ఆ సీన్ లో బ్యూటీ ఏంటి అంటే మొత్తం సినిమా అంతా చెప్పినట్టే నేను ఎప్పుడు చెప్తూ వస్తా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆ సటిల్ నువాన్సెస్ చెప్తారు. నువ్వు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఎంత నీ హక్కు, ఆ అమ్మాయి నువ్వు చెప్పడం కూడా అంతే హక్కు. ఇదే టోన్ లో, ఇదే అండర్ కరెంట్ అంటే అలానే చెప్తారు. బట్ దానికి ఇప్పుడు జనాలు బయట నో మీన్స్ నో అది ఇది అంటారు. అవి ఎంతవరకు ఎక్కుతాయో తెలియదు కానీ, నన్ను అడిగితే ఇలాంటి మెసేజ్ ఒక 10 సినిమాల్లో చూస్తే కనీసం 10 మంది అయినా మారుతారు 100 మందిలో నా ఫీలింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ షోన్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ నాట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ అంటే జనాలు అక్కడి నుంచి పిక్ చేసేసుకుంటారు అని నా ఫీలింగ్. బికాస్ దట్ ఈస్ హౌ దే పిక్ ఆల్ దీస్ వల్గారిటీస్ ఆల్సో. అంటే అన్నిటికీ సినిమా కారణం అని చెప్పట్లేదు, కానీ కొన్ని పిక్ చేసుకుంటారు జనాలు ఖచ్చితంగా. ఈ సటిల్ ఈ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఏదో రుద్దాలని జనాల మీద బయటికి అలా కనబడదు. సింపుల్ కాన్వర్సేషన్. ఆ డైలాగ్ చెప్పి తన ఓన్ స్టోరీ చెప్తుంది. మీ నాన్న ఎలా హ్యాండిల్ చేశారు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేశాను ఆ రిజెక్షన్ ని, ఆవిడ ఎలా హ్యాండిల్ చేసింది అని చెప్తుంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ అంటే మేల్ పర్స్పెక్టివ్ నుంచి ఆయన ఎలా హ్యాండిల్ చేశారు. అంటే ఇన్ జనరల్ అంటే నార్మల్ జనాలు కూడా 90% ఆర్ మేబీ ఐ డోంట్ నో 90% చెప్తాం. జనరలీ మన చుట్టుపక్కల చూసే వాళ్ళు కూడా అలానే హ్యాండిల్ చేస్తారు. పొడి చేసాలు తన్నేసుకోవడాలు అలా ఉండవు కదా. అవునవునవును. ఆ సినిమా ఉంటుంది వాళ్ళలో షూట్ చేసే సినిమా కుమ్మేస్తా లో వాళ్ళ ఫాదర్ అతన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి వాడు నరికేసుకుంటూ పోతాడు. అంటే ప్రాపర్ ఒక టెంప్లేట్ కమర్షియల్ సినిమాని రిబ్యూటల్ గా యాజ్ అ కౌంటర్ టు దాట్, ఇందులో రిజెక్షన్ ఈజ్ ఆల్సో ఫైన్. తనకు నువ్వు చెప్పే హక్కు కూడా అలానే ఉంటుంది. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ గో అండ్ కన్ఫెస్ యువర్ ఫీలింగ్స్. బట్ అదే నాకు అదే అర్థం కాదు. అంటే అతను నువ్వు చెప్పిన తర్వాత వాడు వెంటనే అంటే విజయ్ క్యారెక్టర్ ఎలా అంటే అంటాడు కదా, నన్ను చాలా మంది క్యూట్ గా ఉన్నావు, బాగున్నావు అని అన్నాడు, కానీ లవ్ లైక్ వరకు ఎప్పుడు వెళ్ళలే అని అనుకుంటా. అంటే ఆడి వరకు వెళ్ళలేదు అంటాడు. అంటే మేబీ ఈవెన్ అతను కూడా వెళ్ళి ప్రపోజల్ ఏం చేయలే అనుకుంటా. సో అందుకే బికాస్ అంటాడు కదా, అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, ఐఎమ్ నాట్ లైకింగ్ మై సెల్ఫ్ అని. లో సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోవడం, ఒకసారి రిజెక్ట్ చేసేసరికి తనను తాను తక్కువ చేసి చూసుకోవడం. అంటే షీ ఆల్సో కరెక్ట్స్ దట్. తను నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు తక్కువైపోవు, యు ఆర్ వాట్ యు ఆర్. నువ్వు తక్కువ చేసుకోకూడదు నిన్ను, అంటే నీ క్యారెక్టర్ని కానీ నువ్వు చేసే పని కానీ. అంటే అంటాడు కదా, తను ఎక్కడో ఒక తనెక్కడా నేనెక్కడా అన్నట్టు చూస్తుంటాడు కదా. సో విచ్ గోస్ బ్యాక్ టు దట్ పాయింట్ అగైన్. వాళ్ళు కూడా మామూలు మనుషులే అనేవాడు స్టార్టింగ్ లో, వాళ్ళు కూడా మామూలు మనుషులే అనేవాడు. మిడ్ పాయింట్ కి వచ్చేసరికి బికాస్ హీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్, కన్ఫెస్ చేసిన తర్వాత రిజెక్ట్ చేయడం వల్ల హీస్ గోయింగ్ బ్యాక్ టు ద నార్మల్ టిపికల్ జనరల్ ఆడియన్స్ వేర్ ఆమె ఎక్కడ నువ్వు ఎక్కడరా, లైక్ హౌ కెన్ యు డు దిస్ అని అనిపిస్తుంది. అంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు రియాలిటీకి వచ్చేసి కిందకి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. అవును, అది బాగుంటది, అది క్రేజీ ఉంటుంది. వాళ్ళ నాన్నతో చెప్తాడు,
జనాలు ఇలా ఉంటారు, ఒక్కళ్ళు దరిద్రులు అయితే అందరు దరిద్రులు అని. స్టార్టింగ్ లో వాడే అందరు దరిద్రులు అంటాడు, అందరు సినిమా అవును. వాళ్ళు అందరూ దరిద్రులు అన్నవాడు, మళ్ళీ వాళ్ళ నాన్నకి వెళ్ళి ఇంకోటిసారి ట్రై చేద్దాంలే నాన్న, అది నాన్న. అంటే వాళ్ళ అమ్మ చెప్పిన డైలాగ్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో. ప్రాపర్గా చూపిస్తారు. అవును, చాలా బాగుంటుంది. అంటే అంటే ఒక డ్రామాలో, ఒక డ్రామా ఫిలింలో ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ క్యారెక్టర్, అతను ఒక క్వశ్చన్ మార్క్ పాయింట్ లో ఉన్నాడు, హీఈస్ క్వశ్చనింగ్ హిమ్సెల్ఫ్. సో అతన్ని నువ్వు ఎలా పుష్ చేస్తావు అన్నప్పుడు హీ గోస్ బ్యాక్ టు ద పేరెంట్స్ పాయింట్కి వెళ్ళి చాలా బాగా పుష్ చేశారు ఇంద్రగంటి. అంటే యూజువల్లీ చాలా ప్రాపర్ డ్రామాస్ లో ఇలానే చేస్తారు. అంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ వీళ్ళు చూసిన వాళ్ళు. సో అందులో ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ కదా, క్యారెక్టర్స్ ఎవరైనా కూడా they either go back to their friends or they either go back to their parents when they are questioning themselves or when they have something conflicting ఉన్నప్పుడు. సో యా, అంటే ఒక రైటింగ్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ వే టు రైట్. ఆ డైరెక్ట్ చేసిన విధానం చాలా సటిల్ గా నార్మల్ ప్రాపర్ హోమ్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో అలానే తీసుకెళ్లారు కాబట్టి చాలా మంది పికప్ చేసుకోరు. దే డోంట్ పిక్ దోస్ పాయింట్స్ అగైన్. రిజెక్షన్ ఈస్ ఫైన్, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇలాంటి పాయింట్ పికప్ చేసుకోరు. బట్ 100% ఆడియన్స్ లో 1% 2% తీసుకున్నా కూడా డైరెక్టర్ ఈస్ ఈస్ విన్నింగ్ దేర్ యాస్ ఎ రైటర్. అండ్ ఆమె పర్ఫార్మెన్స్ చాలా, అంటే విజయ్ పర్ఫార్మెన్స్ సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ పవిత్ర లోకేష్ గారు చాలా బాగా చేశారు. షీ యూజువల్లీ డస్ అ గ్రేట్ జాబ్. ఇందులో కూడా మదర్ అండ్ ఆల్. ఐ మీన్ ఇంట్లో లైక్ క్యారెక్టర్స్ దట్ షీ డిజర్వ్స్. పేరు కూడా ఇల్లు పేరు కూడా తన పేరు అనసూయ. అవును, అనసూయ అని పేరు పైన ఉంటుంది. అనసూయ అని ఉంటుంది, కింద రాస్తారు ఫుడ్స్ అండ్ అది కింద ఫుడ్స్ అని ఉంటుంది. ఇల్లు పేరు సెపరేట్ గా ఉంటుంది, కింద ఫుడ్స్ అని సెపరేట్. అవును, అవును, ట్రూ ఐడెంటిటీ కదా, ట్రూ ఐడెంటిటీ అన్నట్టు. ఇల్లు కట్టించింది శర్వా శర్వా అని 2-3 సార్లు చెప్తాడు మూవీలో నరేష్, తన పేరు మాత్రం తనది ఉంటుంది. అంటే హీస్ నాట్ టెలింగ్ దట్, హీస్ ఎక్స్ప్లిసిట్లీ చెప్పట్లేదు తన్ని ప్రేమిస్తున్నా నేను, అంత ప్రేమ ఉంది అని. బట్ అగైన్ ఇట్ ఈస్ షోన్, ఇట్ ఈస్ నాట్ టోల్డ్, ఇట్ షోన్. అండ్ ఈ సీన్ కూడా బాగుంటది. అంటే వాళ్ళు టెర్రస్ పైకి వెళ్తారు వదిలేసి శర్వా అన్నప్పుడు ఏంది ఓల్డ్ క్యారెక్టర్స్ డైలాగ్స్ ఉంటుంది. అప్పుడు ఓల్డ్ క్యారెక్టర్స్ రొమాన్స్ అంటాడు, సీనే మారిపోయింది, ఓల్డ్ క్యారెక్టర్స్ కి రొమాన్స్ ఏంటి అని అంటాడు. అమ్మ థియేటర్ వేసిన ఎట్లా నవ్వేది అమ్మో. పవిత్ర అంటారు మనం రిహార్సల్స్ చేద్దాము అని, రిహార్సల్ చేద్దాము అంటే సీనే మారిపోయింది, ఓల్డ్ క్యారెక్టర్స్ మధ్యలో రొమాన్స్ ఏంటి, ఓల్డ్ పీపుల్ కి రొమాంటిక్ సీన్ ఏంటి. సరే నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోదామా. తర్వాత అంటే షీ హ్యాస్, అంటే ఆమెకి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ సీన్ కదా, అదే టీవీలో చూసేసి నా సీన్ కాపీ కొట్టేసావు, నేను చెప్పిన మాటలన్నిటిని సినిమాలో డైలాగ్స్ లో చెప్పేసావు అంటారు. అవునవును, తిట్టి పంపించేస్తాడు. అంటే అంటాడు కదా, నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నాకేం పర్లేదు కానీ, బట్ బికాజ్ యూ లైడ్ అండ్ బికాజ్ యూ కైండ్ ఆఫ్ చీటెడ్ అన్నట్టు మాట్లాడతాడు. విచ్ అగైన్ జస్టిఫైడ్ టు వాట్ హీ, అతని పర్స్పెక్టివ్ లో ఇట్ ఈస్ జస్టిఫైడ్. నేను ఎవ్వరికి చెప్పుకోని మాటలు నీకే పర్సనల్ గా చెప్పుకున్నాను, నువ్వు వాటిని మీ సినిమా వాళ్ళు దొంగలు అది అగైన్ హీ గోస్ బ్యాక్ టు దట్ నెగటివ్ పోతుంటాడు అటు ఇటు. అంటే అమ్మాయి మీద ఇష్టం ఉన్నప్పుడు సినిమా వాళ్ళు మంచోలే అనుకుంటాడు, మళ్ళీ ఒక్కసారి ఆ అమ్మాయి ఏమైనా చేయగానే అంటే లైక్ నార్మల్ హ్యూమన్స్ అట్లనే టెండెన్సీ అంతే కదా వాళ్ళంతా. నచ్చినప్పుడు ఫ్లాస్ ఏం నచ్చు, ఫ్లాసింగ్ కనపడవు. నచ్చట్లేదన్నప్పుడు ఫ్లాస్ ఇలా గ్లేరింగ్ గా కనపడుతుంటాయి. కరెక్ట్. దెన్ అమ్మాయి, అంటే అమ్మాయికి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ నుంచి చూపిస్తూ ఉంటాడు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని. అండ్ దెన్ దాన్ని ఒక పెద్ద వేలో అడ్రస్ చేస్తాడు లాస్ట్ కి. అంటే జస్టిఫైడ్ కూడా, అంటే జస్టిఫైడ్ ఇన్ ది సెన్స్, అంటే ఆ అమ్మాయి బయటికి ఎంత గ్లామరస్ గా కనబడినా లోపల వేరే రకాలుగా మదన పడుతూ ఉండొచ్చు అని చూపించడం, వేరే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల ఏదైనా. అవును.
దెన్ తర్వాత అంటే నరేష్‌కి ఆ సీన్ చాలా ఫుల్ సెట్ అవుతది. ఆ క్లైమాక్స్ సీన్. క్రేజీ సీన్ అసలు నరేష్ అయితే. యాహ్! హ్మ్. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే చాలా బా రాశారు. హ్మ్. అంటే అంటే ఆహ్, అంటాడు గదా! నీలాంటి మంచి యాక్టర్‌ని నేను ఇంట్లో పెట్టుకొని వాడకపోతే ఎలా నాన్న అంటాడు గదా! బైక్ పైన వెళ్ళిపోతున్నప్పుడు. కరెక్ట్. కైండ్ ఆఫ్ జస్టిఫైయింగ్ నరేషెస్ టైనీ ఆర్క్. హ్మ్. అవును. అతన్ని తీసుకొచ్చి యాహ్! పచ్చబొట్లు పొడిపించేసుకొని, ఇవన్నీ సర్ప్రైజ్ అన్ని హ్మ్. ప్లాన్ చేశానురా అంటాడు. ఎనక ఆ! వెనకాల రాహుల్ రామకృష్ణ కామెంటరీ బావుంటది. ఆహ్, రాహుల్ రామకృష్ణ యాక్సెంట్ బ్రో అసలు అంటే పక్కా ఆంధ్ర యాక్సెంట్‌లో మాట్లాడుతూ ఉంటాడు కావాలని. అవును. 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 అంటే మేబీ హి ఈస్ షోయింగ్ వేరియేషన్స్ యాస్ ఎన్ యాక్టర్ ఆర్ మేబీ ఐ నాట్. మీన్ బట్ ఎన్ ఐ మీన్ అంటే నేను ఒక యాక్టర్‌గా అంటే 'కల్కిలో' గాని, 'అర్జున్ రెడ్డిలో' గాని, ఈ సినిమాలో గాని 'కల్కిలో' ప్రాపర్ తెలంగాణ. ఆ! అదే ఓకే. 'అర్జున్ రెడ్డిలో' నాటు హైదరాబాద్. ప్రాపర్ ఇగ కరెక్ట్. హైదరాబాదీ ఉంటది. అంటే యాక్సెంట్ అలా మార్చడం చాలా అంటే దానికి ఏదో కేక్ వాక్‌లా మారుస్తాడన్నమాట యాక్సెంట్‌ని. అండ్ అవునవునవును. యాక్చువల్లీ ఒక 2, 3 ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. నాకు ఐ మీన్ నేను చాలా దగ్గర తిరిగాను. నాకది బాగా వచ్చు. అలా యాక్సెంట్‌ని పట్టుకోవడం బాగా వచ్చు అని చెప్పాడు గూడా. బట్ ఫ్లాలెస్ మ్యాన్. అంత అలా నేను చూడలే. చాలా తక్కువ మందిని చూసా. అవును. అవును. అంటే డైలాగ్‌లో లెంథీ డైలాగ్స్ ఉన్నా గూడా హ్మ్. అచ్చు పొల్లు పోకుండా మాట్లాడడం అంటారు గదా! అవునవును. చాలా చాలా ప్రాపర్‌గా వినపడతాయి గూడా. స్పష్టంగా వినపడతాయి మాట్లాడుతుంటే. చాలా క్లియర్‌గా. అవును. సో, ఆ కామెంటరీ వల్ల దట్ సీన్ ఇంకా లైక్ చాలా మామూలుగానే చాలా ఫన్నీ సీన్. అది ఇంకా హిలేరియస్‌గా మార్చేసిండంత మొత్తం. వెనకాల నుంచి నేను తడిపేసుకున్నాను అంకుల్. మీ నాన్నేంట్రా ఇంత వైలెంట్ ఉన్నాడు. అరే! ఇంకేమైనా సర్ప్రైజ్ ఉంటే ముందే చెప్పండిరా బాబు అంటాడు గదా! ఆ! వాడు పొడిచిన తర్వాత ఇది ఈ ఇంపాక్ట్ కోసం ఓవర్ యాక్షన్ ఎవరికీ చెప్పలేదు. ఆ! హైలైట్ ఉంటుంది సీన్. యాహ్! మళ్ళీ అన్ లాస్ట్‌కి అగైన్ వన్ మోర్ మెటా ఎలిమెంట్ అంటాడు గదా! మీ నాన్నేంటి గజినీలాగా వచ్చాడంటే, గజినీ ఆ! గాదు ఒరిజినల్ 'గజిని' గాదు. క్రిస్టోఫర్ నోలన్. చూడండి. మెమెంటో కాపీ అంటాడు. కొట్టేసారు. కాపీ కొట్టేసారు. అన్ని కాపీ కాపీ కొట్టే కొట్టేసారు. అంటే గ్యాప్ ఉన్న చోట యేసుకున్నాడనమాట. ఎందుకంటే గ్యాప్ దొరకంగానే ఉంది అంటే ఇలా డైలాగ్ పెట్టేయడం. ఇలా ఒకటి చురుకు అంటారు గదా! చురుకుతనం అంటారు గదా! అవును. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ సినిమాలు కాపీ కొట్టేసారురా అంటాడు. హ్మ్. ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ అన్నీ ఏది వదలలేదు. అంటే, అంటే ఆ సీన్‌లో నరేష్ గూడా అసలెక్కడ అంటే ఒక దగ్గర నుంచి ఒకడికి జంప్ అయిపోతూ ఉంటాడు. ఫస్ట్ షాట్ అంటారు. మధ్యలో డైరెక్షన్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ రా ఎప్పుడైనా ట్రై చేయాలి అంటాడు. ఆ! అన్నీ ఇట్లా జంప్ అయిపోతూ ఉంటాడు గానీ అలా పండుతుంది అంతే ఆ సీన్. టెర్రిఫిక్ అవునవును. రైటింగ్. టెర్రిఫిక్ అవును. రైటింగ్. యాహ్! చాలా చాలా బా రాస్తారు. అవును. అంటే కాల్ బ్యాక్స్ ఇస్తూ ఉంటాడు అగైన్. అతను ఒక యాక్టర్. కానీ అగైన్ డైరెక్షన్‌కి కాల్ బ్యాక్ ఇస్తూ ఉంటాడు. అవునవును. ఆహ్, మళ్ళా బ్లర్స్ ద లైన్స్ బిట్వీన్ రీల్ అండ్ రియల్ అని చెప్పేసి మెటా డైలాగ్స్ చేయడం. హ్మ్. బావుంటాయి. అది చాలా బాగా ఆన్ పేపర్ అయితే వెరీ గుడ్ రైటింగ్. అండర్‌గ్రౌండ్ మాలూమ్ తెరకు అంటే అది టిపికల్ ఆ! గదా! టిపికల్ హ్మ్. క్లీషే అది. ఎల్ అండగాన్ మాల్ అహా! చెరుకు అంటే సత్య. ముంబై అండర్‌వరల్డ్. ఆ! ఆ! సత్య అంటే మాలూమ్ తెరకు. సత్య, వీకు మాత్రే. నాయగన్, సత్య, మీకు మాత్రే, నాయగన్, ఇంకోటేమంటాడు ఫస్ట్ వేరే అంటాడు. తర్వాత సత్య, థర్డ్ నాయక్ అని అంటాడు. నాయగన్ అంటాడు. 3 సినిమా పేర్లే. 3 సినిమా పేర్లే. వాడు వాడు ఆ! 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 అంటాడు. ఆ! అంటే అందులో పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ ఆహ్, ఫేక్ మర్డర్ ప్లాన్ చేస్తారు గదా! హ్మ్. 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 సో, నరేష్ ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు. సర్వ హ్మ్. అట్ దట్ అవునవును. పాయింట్ ఈ క్లీషే‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. ఒక నార్త్ ఇండియా వాడు ఇక్కడికొచ్చేసి ఇలా హ్మ్. బెదిరిస్తున్నప్పుడు అంటారు గదా! అంటే ఎన్ని సినిమాలు చూడలేదు. 'ముంబై అండర్‌వరల్డ్ మాళం తెరకు' అనంగానే తడిపేసుకొని సినిమా ఎళ్ళిపోతది. వేరే డైరెక్షన్ ఎళ్ళిపోతాయి సీన్‌లన్నీ. ఇందులో గూడా ఒక సెకండ్ అలా జలకిచ్చి వాడిని చంపేయంగానే యాహ్! బావుంటది. ఆ పాయింట్ బావుంటది. మళ్ళీ లాస్ట్‌కి అంటే సినిమా మొత్తంలో ఒక్కటే దగ్గర ఆహ్, వాడతాడనమాట. సమ్మోహనం అన్న వర్డ్. 'తనికెళ్ళ బర్ని' తనికెళ్ళ మరిని అంటాడు. ఆహ్, ప్రజలని ఆహ్, సమ్మోహనపరుస్తున్న
నటి అంటే. సమీరా ఆ ఒక్క దగ్గర తప్ప, అక్కడ తప్ప ఇంకెక్కడ సమ్మోహన్ అని వాడు. అంటే అక్కడ ప్రాబ్లీ జస్టిఫికేషన్ ఇయ్యాలనుకున్నాడేమో ఇంకా టైటిల్ కి. అవును. అంటే ఇంకా అలా చూసుకుంటే సినిమా టైటిల్ సమ్మోహనం అని జస్టిఫైడ్. ప్రజలని అంటే ఆడియన్స్ ని సమ్మోహనపరుస్తున్నట్టు. అండ్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ మాట్లాడినట్టు క్యారెక్టర్ ని సమ్మోహనపరచడం కానీ. ఎందుకంటే ఆల్రెడీ శాస్త్రి గారు వాడినారు కదా, పాటలు ఆల్రెడీ వాడేశారు. పరవశమా అన్నప్పుడు పరవశం ఇస్ అగైన్ ఒక రకమైన పర్యాయ పదమే సమ్మోహనానికి. సో అంటే పరవశం నుంచి మురిసిపోవడం కూడా అది కూడా వస్తుంది. పరవశం బేసికలీ అంటే స్పేస్ లోనో ఎక్కడో చెప్పారనమాట. సమ్మోహనం అన్నప్పుడు మెస్మరైజింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలని నేను సమ్మోహనం అని పెట్టాను ఇంద్రగంటి. మెస్మరైజ్డ్ అంటే యు సీ ఎ ప్రాపర్ ఒక మంచి రైటింగ్, ఒక మంచి పెయింటింగ్ కానీ లేదా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ కానీ చూసినప్పుడు మెస్మరైజ్ అయిపోవడం అంటారు కదా. సో మెస్మరైజింగ్ డాన్స్ చేసినప్పుడు కానీ, బాస్ డాన్స్ చేసినప్పుడు, సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాలని చెప్పి సమ్మోహనం అని పెట్టారని చెప్పారు ఆయన. బట్ యా, పరవశం ఇస్ ఆల్సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అంటే ఇంకా శాస్త్రి గారికి యూనో దట్ ఈస్ ఆయన సిచ్యువేషన్ ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతారు కదా. సో పరమేశ్వరం ఇస్ ప్రాపర్ వర్డ్. మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ సినిమా మొత్తం చెప్పేసి we need to talk about that short story. తారలు దిగి వచ్చిన వేళ. తారలు దిగి వచ్చిన వేళలో అగైన్ ఓ చిల్లితార, అదే ఇందాక అన్నట్టు వీ కెన్ డిరైవ్ ఓ చిల్లితార సాంగ్ అండ్ తారలు దిగి వచ్చిన వేళ అని ప్యారలల్స్ గా డిరైవ్ చేయొచ్చు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వదని తెలియదు కానీ చాలా ఇట్ డిడ్ ప్రిటీ వెల్. ఓకే, జస్ట్ రికవర్ చేసినట్టుంది వాట్ ఎవర్ మనీ దే పుట్ ఇన్. అంటే ఇప్పుడు జనాలు మాట్లాడడంలో కూడా కానీ హీరో పంచరపాలం అంటారు, అవి నాట్ డినైయింగ్ దోస్ ఆర్ బ్యాడ్ ఫిలిమ్స్ ఆర్ ఓవర్ హైప్డ్ ఫిలిమ్స్, వెరీ గుడ్ ఫిలిమ్స్. బట్ అంటే ఈ సినిమా గురించి మాట్లాడాలి చాలా మంది. అవును, అంటే చాలా ఓవర్ రేటెడ్ అయిపోయింది కానీ ఈ పాయింట్ కి. అంటే ఈ సోది ఇన్స్టా పేజెస్ వీళ్ళ వల్ల ఆ వర్డ్ ని చాలా ఓవర్ రేట్ చేశారు కానీ. అంటే ఇంకా ఎక్కువ చర్చించదగ్గ సినిమా ఇది, చర్చించారు అంతా. అవును, అలా చూసుకుంటే అవును, చాలా మందికి సినిమా ఉందని తెలియదు, ఉన్నా కూడా చూసి ఉండరు, చూసినా కూడా తీసి పడేస్తారు. అంటే వాళ్ళకి నచ్చకపోతుండొచ్చు, ఇట్ మైట్ నాట్ బి దేర్ కప్ ఆఫ్ టీ. చూడకుండా చేయడం దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్ ఎంటైర్లీ. చూసి నచ్చకపోతే సరే, ఓకే, యు సీన్, యు కాంట్రిబ్యూటెడ్ టు ద ఫిలిం, అంటే పైసలు పెట్టి చూసావు, నచ్చలేదు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ చూడకుండా ట్రైలర్ చూసి దిస్ ఇస్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిలిం అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ ఎంటైర్లీ. ఏమీ తెలియకుండా చెప్పడం అనేది దట్ ఈస్ బ్యాడ్. అంటే మీన్ యు షుడ్ నాట్ జడ్జ్. అంటే న్యూ ఏజ్ ఫిలిమ్స్, ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలిమ్స్ అంటున్నారు. ఒక 4-5 సినిమాలు తీసిన ఆయన వచ్చి తీసాడు మళ్ళీ ఈ సినిమా. మళ్ళీ ఆడియన్స్ రిసెప్షన్ ఇస్ వాట్ మ్యాటర్స్. అంటే ఆయన చాలా మంది చాలా రకాల సినిమాలు తీయగలుగుతారు, అది తెలియదు బయటికి అంతే. మళ్ళీ ఆయనే వి కూడా తీశారు. అదే I was going there. వి తీశాడు. వి ఈస్ అ వెరీ బ్యాడ్ ఫిల్మ్, వి అగ్రీ. నేను చూసాను, నువ్వు చూసావు, చాలా మంది చూసారు. అంటే చాలా మంది ఎందుకు చూసారు అంటే అగైన్ నాని ఉన్నాడు, మంచిగా ప్రమోట్ చేశారు, అండ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది లాక్డౌన్ టైంలో. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ దాట్ ఫిలిం. సో అంటే బేసికలీ లాస్ అయింది అమెజాన్ ప్రైమ్ వాడు కానీ మనం కాదు. అంటే ఈ సినిమాలో సుధీర్ బాబు ఇంకా అదితి రహాదరి కన్నా ఇంకెవరిని పెద్ద స్టార్ ని పెట్టి తీస్తే ఈ సినిమాలో ఉండేది కాదు. అవును, అగైన్ వ్యానిటీ. ఆ వ్యానిటీని సర్వ్ చేయాల్సి వచ్చేదేమో వేరే వాళ్ళని పెట్టి తీసింటే. ఐ డోంట్ థింక్ నాని వుడ్ హావ్ వర్క్డ్. వీలో నాని ఇంకా ఈమెది ఓకే బానే అనిపించినాయి, ఎందుకంటే ఇట్ వాస్ ఓన్లీ సాంగ్ మాంటేజెస్, డ్రామా ఏం లేకుండా వాళ్ళ మధ్యన. సో అందుకే వర్కౌట్ అయినట్టు నాకు అనిపించింది కానీ. బట్ ఒకవేళ ప్రాపర్ ఇలాంటి ఆ టెర్రస్ ని మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్. సో ఏదైనా ఇదర్ న్యూ ఫేస్ ఆర్ లెస్ టాక్డ్ అబౌట్ యాక్టర్ ని పెట్టి తీసింటే మేబీ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్. అండ్ మేబీ సత్యదేవ్ వుడ్ హావ్ వర్క్డ్, ఐ గెస్. ఐ డోంట్ నో, మేబీ అలాంటి డిఫరెంట్
ఆర్ మన శ్రీ విష్ణు. శ్రీ విష్ణు అగైన్. శ్రీ విష్ణు డిఫరెంట్, హీ హాస్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. బట్ శ్రీ విష్ణు అగైన్ విత్ నివేద థామస్ ఆ డ్రామా వర్కౌట్ అయింది ప్రాపర్ గా రూచేలో. నివేద థామస్ అందుకే శ్రీ విష్ణుకి వెళ్ళా కానీ. బట్ సో ఇందాక ఇక్కడ మాట్లాడుతున్నాయి అంటే ఓ చెల్లితారా లిరిక్స్ అనుకున్నాం కదా. ఓ చెల్లితారా అండ్ తారలు దిగి వచ్చిన వేళ అందులో ఉంటది ఫస్ట్ చరణం అనుకుంటా. నచ్చి చేరువైనది ఏదో ఇట్టే దూరమైనది, నాతో ఉండి లేనిది ఏదో నేడే అర్థమైనది అంటారు. చెలితారా స్టోరీలో కూడా ఎగ్జాక్ట్లీ తారలు దిగి వచ్చిన వేళ అదే కదా ప్లాట్. అదే అంటే ఇక్కడ నాకు ఒక పాయింట్ ఏం అర్థం కాలే అంటే ఆ ప్లాట్ ని కూడా విజయే రాశాడా అని. అంటే ఆ సినిమాలో అతను ఈజ్ అన్ ఆర్టిస్ట్ బట్ హీజ్ ఆల్సో రైటరా కాదా అని అది చెప్పారు కదా. ఆ స్టోరీ, ఆ షార్ట్ స్టోరీ రాసింది కూడా విజయ్ అని చెప్పింటే. అంటే ఆర్టిస్ట్ బుక్స్ రాస్తాడు అబ్బాయి, మొత్తం బుక్ రాస్తాడా? స్టోరీ కూడా వాడిది. ఓకే, సో స్టోరీ కూడా అతని అయితే యా ఓకే. ఆ నక్షత్రం వచ్చి స్నేహం చేసి రకరకాల గెలాక్సీస్ అవన్నీ తిప్పుతా అని చూపిస్తుంది. బట్ అగైన్ ఇట్ గోస్ అవే అంటాడు కదా. సో ఈ లిరిక్స్ ఆల్సో దే రిఫ్లెక్ట్ దట్ సేమ్ థింగ్ విచ్ అగైన్ హ్యాపెన్స్ ఇన్ హిస్ లైఫ్ అవుతుంది కదా. అంటే సమీర రాథోడ్ అనే స్టార్ వచ్చింది అతని లైఫ్ లోకి. సో అతను మై మర్చిపోయాడు కానీ రియాలిటీ చెక్ చేసుకునేసరికి షీ లెఫ్ట్ హిమ్ అండ్ ఆల్. అది రిఫ్లెక్ట్ చేస్తుంటది. అండ్ ఈ చరణం అయిపోయిన తర్వాత మూవీలో హీ గోస్ టు మనాలి అండ్ ఆల్. తనతో మళ్ళీ అగైన్ ఇమాజిన్ చేసుకుంటుంటాడు కదా. అక్కడ వచ్చే విజువల్స్ అన్ని ఇమాజినేషన్ కదా. నువ్వే పక్కనున్న పూట పాటే పండు వెన్నెల, తోడై నువ్వు లేని చోట నేను మూగిపోయిలా అంట అసలు. తర్వాత లైన్స్ బాగుంటాయి. నువ్వే నాలో చలనం, ఎదన్ ఊయల రూపే పవనం సారీ. అంటే నీ మనసుని ఉయ్యాలలాగా ఊపుతుంది ఎవరు? నువ్వు. అవును, అంటే గాలి కావాలి కదా, ఉయ్యాలలు బటర్ఫ్లైస్ అంటారు. బటర్ఫ్లైస్ అంటారు అంటే when you are with a person who you have feelings for or you are attracted to, awkward కాదు కానీ బట్ ప్రాబబ్లీ ఆ నర్వస్ ఫీలింగ్ అంటారు కదా, దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నట్టేమో అంటే రామజోగి గారు. బ్యూటిఫుల్ ఎదని ఊయలు ఊపుతున్న పవనం. అంటే నార్మల్ గా ఆసిలేట్ అవ్వాలంటే గాలి కావాలి కదా కొన్ని. అదే అర్థమైంది. ఏదో ఊయలు ఓకే కానీ ఎదని ఊయలు ఊపుతున్న పవనం అంటే లిరిక్స్ అర్థంగానే లేదు. పిక్చర్లకి ఏం ఆడుతున్నారు లిరిక్స్ గురించి అనుకుంటారేమో. లిరిక్స్ ట్రిప్ అవుతుంది. తర్వాత నువ్వే లేని విరహము, ప్రతి క్షణము మాకో మరణము, రావే చెలియా నీ రాకే కిరణం. కిరణం ఇస్ సన్లైట్. మళ్ళీ చూడు, రావే చెలియా నీ రాకే కిరణం. కిరణం ఎక్కడి నుంచి వస్తుంది? సన్ ఏంటి? స్టార్. ఇట్లా అంటే అది లిరిక్స్ పైన ఒక రోజు మంచి ట్రిప్ అవుదాం కూర్చొని. అంటే ఇట్లాంటి పాటలను తీసుకొని ప్రాస ఉందని చెప్పేసి ప్రాస రాయడం వేరు, మీనింగ్ఫుల్ గా ప్రాస అంటే పాటల్లో ప్రాస రాయడం మరి ఎంత కష్టమో ఈజీగా నాకు తెలియదు కానీ, అంటే డైలాగ్లు అయితే మన గురూజీ ఇచ్చి పడేస్తాడు, ప్రాస అవసరం లేకపోయినా ఇస్తాడు. కానీ ఇక్కడ ప్రాస రాయడం అయితే క్రేజ్ చేస్తాడు. ప్రతి క్షణము నాకో మరణం, రావే చెలియా నీ రాకే కిరణం, విరహం మరణం కిరణం, అది ప్రాస. ఓకే యా, అంటే ఈ పాట మొత్తం ప్రాసలు ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఎండింగ్ వర్డ్స్ అన్ని సింఫనీ, దే హ్యావ్ అ సింక్, అంటే రిథమ్ టు దెమ్. యా, అంటే అక్కడ ఏదైనా రాయొచ్చు కదా, నీ రాకే కిరణం కాదు ఏదైనా రాయొచ్చు. నీ రాకే నువ్వు వస్తే బాగుంటుంది, ఏదైనా రాయొచ్చు. కిరణమే ఎందుకు రాయాలి? మళ్ళీ ఫస్ట్ లైన్ లో చలితారా అని ఎందుకు రాయాలి? అవును, ఈ వర్డ్ ని కూడా కాయిన్ చేసింది ఆయనే అంట, రామజోగే గారే అంట. చలితారా అనే వర్డ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
యా యా ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. సో ఈ వర్డ్ ని ఆయన్ని కాయిన్ చేశారంట. ఇది కూడా మరి ఇంద్రగంటి గారు ఎక్కడో చెప్పారో మరి గుర్తురాడు. స్పేసెస్ స్పేసెస్ ట్విట్టర్ స్పేసెస్ లో మొన్న 3rd year యానివర్సరీ, ఎన్ ఇయర్స్ యానివర్సరీ అయింది. సో దే హ్యాడ్ ఎ ట్విట్టర్ స్పేస్ అనమాట. అందులో అందులో చెప్పారనుకుంటా. సో ఈ చెల్లితారే అనే వర్డ్ ని రామజోగి గారు కాయిన్ చేశారు. సో హీ కేమ్ అప్ విత్ ద వర్డ్ అండ్ దెన్ అది యూస్ చేసుకుని, అంటే దే వర్ సర్చింగ్ ఫర్ సంథింగ్, ఒక స్టార్ అనే పదం ఉండాలి పాటలో, కానీ దాన్ని ఒక డిఫరెంట్ గా కొత్తగా ఇలా ప్రెసెంట్ చేయాలని అని ట్రై చేస్తున్న టైంలో ఈ ఐడియా వచ్చిందండి ఆయనకి. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? యా, పర్ఫార్మెన్సెస్ లో జస్ట్ అంటే నాకు ఇంకా నచ్చిన ఇంకా చాలా మంచి పాయింట్ ఏమనిపించింది అంటే, హైదరాబాద్ హైదరి తన డబ్బింగ్ తానే చెప్పుకుంది. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ సీన్ లో తను తప్పు చెప్తుంది కదా, ఎక్కడైతే డైలాగ్స్ తప్పు చెప్తుందో, తప్పు చెప్పే డైలాగ్స్ కూడా అంటే ఇట్ ఫెల్ట్ అథెంటిక్. తను అంటే కావాలని తప్పు చెప్పడం కాన్షియస్ గా. సో అంటే అగైన్ ఇట్ వాస్ హర్ సెల్ఫ్ కదా, షీ వాస్ రిప్రజెంటింగ్ హర్ సెల్ఫ్ ఇన్ అ వే. రైట్. సో అది బాగా చూపించారు. అండ్ డబ్బింగ్ కూడా బాగా చెప్పుకుంది. ఐ మీన్ ఐ లైక్ హర్ డబ్బింగ్. డబ్బింగ్ ఆమె చెప్పుకోవడం వల్లే ఆ ఫ్లేవర్ యాడ్ అయ్యింది ఆమె క్యారెక్టర్. లేకపోతే బాగుండేది కాదు. అవునవును. ఈ సపోజ్ టు బి హైదరాబాద్, తెలుగు రావాలి కానీ తెలుగు రావాలి. కానీ హైదరాబాద్ ఆమె అవును. కంక్లూడింగ్ ఇంకా సో నాకైతే చెప్పినట్టు అంటే కంఫర్ట్ ఫిలిం అంటారు కదా, ఆ జోన్లోకి వెళ్తుంది. చూసి హాయిగా కూర్చోవచ్చు, మంచి మంచి ఫీల్ వస్తుంది. అండ్ చూస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ నచ్చుతుంది. ఆ కంఫర్ట్ ఫిలిం లిస్ట్లో పడుతుంది నాకైతే. అండ్ పాటలు అయితే వింటూనే ఉంటాను. ఇప్పటికే చాలాసార్లు విన్నాను. బట్ అంటే నిన్న సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఆ లిరిక్స్ ఇంటర్ప్రిటేషన్ కొత్తగా జరిగింది. అంటే నేను ఎప్పటికో 100 సార్లు వింటాను ఆల్బమ్ మొత్తాన్ని. కానీ కొత్తగా జరిగింది. అండ్ మర్చిపోయాను, కనులో తడిగా కూడా బ్యూటిఫుల్ లిరిక్స్. రామ్ దగ్గర సిచ్యువేషన్ ఇట్లా ఇంప్రింట్ చేస్తారు ఆ లిరిక్స్ లో. అవును. కనులలో తడిగా నీతో విడిగా, మళ్ళీ అక్కడ కూడా ప్రాస్తుంది అనుకో, ఒంటిగా బతిక కరిగే కదల. అవును, ప్రాస ఉంటది. బట్ చాలా చాలా ఆర్గానిక్ గా ఫ్లో అవుతుంది. దానికి అర్థం చాలా అంటే ఏదో పాట ఫ్లో అవుతోంది అంటే ఏదో పాట ఇలా ఉండాలి, ఆ టెంప్లెట్ నుంచి బయటకు వస్తుంది అనిపిస్తాయి నాకు వివేక్ సాగర్ సాంగ్స్ ఎందుకో. అంటే పాట అంటే ఇలా పల్లవి చరణం ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, ఆ టెంప్లెట్ నుంచి ఎందుకో బయటకు వస్తుందేమో అనిపిస్తాయి చాలా సార్లు నాకు వివేక్ సాగర్ సాంగ్స్. దిస్ మైట్ బి అంటే నేను ఒక పాయింట్ చెప్తాను. దిస్ మైట్ బి అంటే ఏమని అనుకోవచ్చు, బట్ అంటే రెహమాన్ పాటలు ఎలా ఉంటాయి, రెహమాన్ సాంగ్స్ చాలా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. ఆయన సాంగ్స్ హిట్ అయిన సాంగ్స్ తీసేస్తే, అంటే హిట్ అయిన నంబర్స్ పక్కన పెట్టేస్తే, అగైన్ నువ్వు అన్నట్టే ఎవ్రీ హిట్ సాంగ్ ఈస్ నాట్ అ గుడ్ సాంగ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ గుడ్ సాంగ్స్ ఆర్ నాట్ హిట్ సాంగ్స్. సో కొన్ని అంటే నేనైతే చూసిన కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. ఒక ప్రాపర్ లిరిక్స్ అని ఉండదు, ఆర్ లిరిక్స్ ఉన్నా కూడా అవి చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంటాయి. ఈ సాంగ్ ఉంది కదా, వెళ్ళిపోమాకే అంటే అందరూ పాడుకోగలుగుతారో లేదో తెలియదు కానీ అది హిట్ అయింది. బట్ ఇట్ హ్యాస్ అన్ డిఫరెంట్ ఫీలింగ్ టు ఇట్. అది సాంగ్ లాగా ఏమి అనిపించదు. సో మేబీ అంటే వివేక్ సార్ది కూడా చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదేమో ఆ వైబ్ ని. we may not put it into words properly. But yeah, అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏఆర్ రెహమాన్ బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటి అంటే ఎసెట్ అంటే చాలా ఈజీగా పాడుకోగలుగుతారు జనాలు. సాంగ్స్ నేను క్యాచీ బాలేదు అనట్లేదు, క్యాచీ కూడా కాదు, క్యాచీ ఇస్ ద రాంగ్ వర్డ్. ఓకే, క్యాచీ అంటే అది బ్రెయిన్ లో ఏం స్టక్ అయిపోదు, కానీ నువ్వు పాడగలుగుతావు. అది పాట కష్టమైనా నువ్వు పాడగలుగుతావు. అంటే ఇప్పుడు ఏమి మధువే సాంగ్ ఉంది అనుకో, అది అంటే శంకర్ మధుకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ పాటకి, అంత కష్టమైన పాట.
ఓ కానీ అవునా? కానీ అది నువ్వు ఒక నార్మల్ పర్సన్ కూడా దాన్ని చూసి ఫీల్ అయిపోతూ పాడొచ్చు. వాడు ఎంత మ్యూజికల్ ఇంకరెక్ట్ ఉన్నా వాడు ఫీల్ అవుతూ పాడతాడు ఆ పాటని. ఆ మ్యాజిక్ ఏఆర్ రెహమాన్ క్రియేట్ చేశాడు. దట్ ఈస్ వై ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్పెషల్. అవును. అది ఒరిజినల్ గా టెక్నికల్లీ చూస్తే ఎవడు చాలా తక్కువ మంది పాడగలరు ఆ పాట. కానీ ఓ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ పాడుకోగలి ఫీల్ అయిపోతాడు. నేను ఏమి చేయగలను, ఇట్లా నా పిల్ల వెళ్ళిపోయింది, ఏమి చేయమంది, నేను ప్రపోజ్ చేశాను. ఎవ్రీబడి ఫీల్స్ దట్ వే వెన్ హీస్ సింగింగ్ దట్ సాంగ్ ఆర్ వెన్ హీస్ లిసనింగ్ దట్ సాంగ్. దట్ మ్యాజిక్ ఇస్ వాట్ మేక్స్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్. ట్రూ ట్రూ ట్రూ. యా అండ్ అగైన్ నువ్వు అన్నట్టే, అంటే అన్ని వివేక్ సాగర్ సాంగ్స్ పాడుకోదగ్గట్టే ఉండు, అంటే యూ మే నాట్ బి ఏబుల్ టు సింగ్ దోస్ సాంగ్స్. నేనైతే పాడతా, అంటే నాకైతే మంచి అనిపిస్తుంది. కానీ నువ్వు అన్నావు కదా ఈ నేరానికి ఏమైంది పాడలని ఎప్పుడు అన్నావు, కరెక్ట్. అంటే ఈ యూ క్యాన్. నగరానికి ఏమైనా పాటలు ఎంత మంది ఎన్ని పాటలు పాడగలుగుతాం మనం? అప్పుడు అంతాక్షరి ఎప్పుడు అంతాక్షరి ఆడుతున్నప్పుడు ఈ నగరానికి ఏమైంది పాటలు గుర్తురావు. కరెక్ట్ మేబీ దట్ ఈస్ ద కరెక్ట్. హోల్ పాయింట్ ఆఫ్ యూనో అనుకుంటా. అంటే లా అనగానే లక్స్ పాప పాడుతున్నట్టు, కరెక్ట్. ఓ ఓ వచ్చినప్పుడు ఓ చిలితారా పాడతారు అన్నట్టు అయితే ఏమి ఉండదు కదా. ఉండదు కదా. కరెక్ట్. ఉండదు. 99% పాడరు ఎవరు. అవును అవును. అంటే ఒక ఒక పాపులర్ సాంగ్స్ అంటే అందరికి వినపడి ఓకే ఇది ఈ సాంగ్ అని గుర్తుపట్టలేరు ఇఫ్ ఇట్ ఇస్ అ వివేక్ సాగర్ సాంగ్. అంటే మనలాగా చాలాసార్లు విని ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ కీన్ ఐ టు హౌ వివేక్ సాగర్ ప్లేసెస్ డస్ హిస్ సాంగ్స్, అంటిల్ అన్లెస్ దాట్ హ్యాపెన్స్ మేబీ ఇలా అంతాక్షరిలో పాడుకున్నంత రేంజ్ అయితే కాదనుకుంటా. సో నీ క్లోజింగ్ తో నేను మధ్యలో ఆపేసా. అదే కంఫర్ట్ ఫిలిం. అండ్ యాజ్ ఆల్వేస్ వివేక్ సాగర్ మ్యూజిక్ వింటూ అంటే వివేక్ సాగర్ నేను అంటే నాకు కొంచెం బాగా పాటలు వినడం స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ చేస్తున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటా. అన్నీ వినలేను కానీ లైక్ అన్నీ విన్నాను అని చెప్పలేను కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఐ ట్రై టు ఫాలో. ట్రూ ట్రూ ట్రూ. సో నా క్లోజింగ్ థాట్స్ ఏంటి అంటే, నాకు కూడా ఇదే కంఫర్ట్ ఫిలిం నువ్వు అన్నట్టే. అంటే మంచి ఫీల్ గుడ్ సినిమా అంటారు కదా. సో దిస్ ఇస్ ఇన్ దాట్ ఫిలిం. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే రీవిజిట్ చేస్తూ ఉంటాను అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయితే పక్కా. సో అండ్ ఆ టెర్రస్ సీన్ అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్స్. అంటే కొన్ని సీన్స్ ఇలా గుర్తుండిపోతాయి అనమాట ఫిలిమ్స్ నుంచి. సో అలా ఆ టెర్రస్ సీన్ అయితే చాలా చాలా ఇయర్స్ వరకు పక్కా గుర్తుంటుంది నాకు. అండ్ వివేక్ సాగర్ స్కోర్ ఆల్సో. అంటే ఆయన స్కోర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ లాగా, ఆమె విజయ్ని రిజెక్ట్ చేసిన తర్వాత సైలెన్స్ ఉంటుంది. దెర్ ఈస్ నో మ్యూజికల్ క్యూ ఏమి ఉండదు. నువ్వు ఏదో మనం ఏమంటారు, ఏదో బాధపడిపోతున్నట్టు వైలిన్ పెట్టేసి అలా ఉండదు. అంటే ఇట్ ఈస్ ఆల్సో డైరెక్టర్స్ కాల్. అంటే ఎక్కడ మ్యూజిక్ రావాలి, ఎక్కడ మ్యూజిక్ రావద్దు అనేది డైరెక్టర్స్ కాల్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇంద్రగంటి గారు వాంటెడ్ సమ్ మ్యూజిక్ టు ప్లే అట్ దట్ పాయింట్, ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ అ వైలిన్. ఐ కెన్ బెట్ ఆన్ దట్. He would have rendered the main theme. టైటిల్ కార్డ్ వచ్చేప్పుడు థీమ్ ఏదైతే ఉందో, ఇందాక నువ్వు అన్నట్టు సమ్ బ్యాంజో అన్నావు కదా, సమ్ ఏదో ఇన్స్ట్రుమెంట్ అన్నావు కదా, అలాంటి అదే ట్యూన్ ని వేరే ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేసి ఒక మెలో సాడ్ గా ప్లే చేసింది వచ్చి అతను. హీ వుడ్ హావ్ డన్ దట్ అనుకుంటున్నాను. అంటే ఐ ఫీల్ సో. నార్మల్ రెగ్యులర్ టెంప్లేట్ కిందకి అయితే వెళ్ళడా అనిపిస్తుంది. బికాస్ హీ హాస్ దట్ యూనిక్ టేస్ట్ అండ్ ఆల్, యూనిక్ ఫ్లేవర్. సో అదనమాట. సో వివేక్ సాగర్ పైన ట్రిప్ అవుతూనే ఉంటాం. మీరు మా పాడ్స్ రెగ్యులర్ గా వింటుంటే ఇప్పటికి ఒక 10 సార్లు 15 సార్లు మెన్షన్ చేసే ఉంటాం వివేక్ సాగర్ గురించి. సో ఒకసారి వివేక్ సాగర్ గురించి కూర్చొని మాట్లాడాలనుకుంటా, పాడ్ చేయాలేమో, చూద్దాం. ఇప్పుడే కాదు, ఇక్కడ పెళ్ళి ఉంటుంది కదా స్టూడియో. అంతే. సో వి క్లోజింగ్ థాట్స్.
సో అదండి సంవనం పైన మా థాట్స్, మా ఎపిసోడ్. సో ఇక్కడి దాకా విన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ యాజ్ ఆల్వేస్ యూట్యూబ్లో వింటున్నట్టయితే ప్లీజ్ ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే ఇతర ప్లాట్ఫామ్స్లో వింటున్నట్టయితే మా మా పాడ్కాస్ట్ని ఫాలో చేయండి అండ్ రేటింగ్ ఇవ్వండి. సో ఇంతకుముందు చెప్పినట్టే రేట్ చేస్తే ఇతర తెలుగు కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళకి మా పాడ్కాస్ట్ రికమెండేషన్స్లో వస్తూ ఉంటుంది. సో యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. అందరికీ నమస్కారం.